ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్, ఆ బేస్ అనేది ఫస్ట్ చాప్టర్ లోనే మొత్తం అంతా నిబిడీకృతం అయింది. సో దాని గురించి ఈ రోజు ఫస్ట్ టూ చాప్టర్స్ ఈ రోజు ఇప్పుడు కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక పెరిల్ అనేది జరిగితే, పెరిల్ అంటే ఒక ఈవెంట్ అంటే ఆ ఈవెంట్ ఈజ్ అ నెగటివ్ ఈవెంట్ దట్ కాజెస్ నష్టం. సో ఈవెంట్ అనేది ఒక కష్టం, ఆ కష్టంలో నుంచి మనకి ఒక నష్టం అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ వెరీ ఫస్ట్ లైన్ లోనే మనం ఇక్కడ జనరేట్ చేస్తాం. కష్టం అంటే పెరిల్ అండి, నష్టం అంటే రిస్క్. ముందు ఇది జరుగుతుంది, తర్వాత మనం ఇది ఫీల్ అవుతాం. ఇది ఫీల్ అయ్యే కాన్సెప్ట్, ఈ ఫీల్ అయ్యే దానిలోని ఫైనాన్షియల్ పార్ట్, ఫైనాన్షియల్ నష్టం అనేది మన సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ ఆఫ్ ఇన్సూరెన్స్. ఫైనాన్షియల్ లాస్ ని మనం మేకప్ చేయడమే ఈ ఇన్సూరెన్స్ తలక స్టడీ తలక గేమ్. సో ఇప్పుడు మనం ఈ పెరిల్ గురించి ముందు తెలుసుకుందాం. అంటే వీ డు నాట్ టాక్ అబౌట్, అసలు లాస్ గురించి మనం మాట్లాడడం. మనం ఎప్పుడు మాట్లాడతాం అంటే అది ఈవెంట్ అనేది జరిగితేనే మాట్లాడతాం. ఈవెంట్ ఏంటి అంటే కష్టం. సో ఈ పెరిల్స్ అనేవి మనకి బ్రాడ్ గా, ఇది ఫస్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ హ్యూమన్ లైఫ్ మీద ఫస్ట్ జనరేట్ అవ్వలేదు. ఇన్ దిస్ ఎంటైర్ స్టడీ ఆఫ్ ఇన్సూరెన్స్, ది బేస్ ఆఫ్ ఇన్సూరెన్స్ స్టడీ ఎందుకు చదవాల్సి వచ్చింది అంటే, ఇది అసలు ఫస్ట్ మానవ మస్తిష్కంలో ఎందుకు దీని గురించి ఆలోచన జరిగింది అంటే, బిజినెస్ లోని వచ్చినటువంటి, బిజినెస్ ఇస్ ద బేస్, బిజినెస్ లో వచ్చినటువంటి కష్టాలు, ఆ కష్టంలో నుంచి వచ్చినటువంటి నష్టం, దీన్ని ఎలా పోర్చాలి అనేది ఒక ఉద్దేశంతో మనకి ఈ బిజినెస్ అనేది బేస్ ఇచ్చిన, అంటే మనం ఇప్పుడు రిస్క్, మన ఎల్ఐసి రిస్క్ కదా కవర్ చేసేది, రిస్క్ అంటే డెత్. లైఫ్ ఇన్సూరెన్స్ లో రిస్క్ కవర్ చేసేది మనం ఈ ఏరియా కదా, కానీ దిస్ వాస్ నాట్ ది బేసిస్ ఆఫ్ ఇన్సూరెన్స్. అలాగే అప్పులు, బాధలు ఇవన్నీ కాదు. అప్పుడు వెహికల్స్, మోటార్ వెహికల్స్ ఇవన్నీ లేవు. అంటే ఒక 500 years, 1000 years, 5000 years బ్యాక్ ఇవన్నీ ఏమి లేవు కదా. సో అట్ దట్ టైం మనుషులు బిజినెస్ ఎలాగైతే కష్టం నష్టం లేకుండా చేసుకోవాలి, కష్టాలు ఉంటాయి, ఆ కష్టాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాటిని ఏ రకంగా మనం ఓవర్కమ్ చేయాలనే దాని మీదనే. సో మనకి ఇది క్వశ్చన్ అనమాట మన తలగా బుక్ లోని. అప్పుల వలన, అంటే డెటార్స్ వలన ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్, రిస్క్ మేనేజ్మెంట్ ని మెజర్ చేస్తామా, ఏ కాన్సెప్ట్ వల్ల మనం ఇది మెజర్ చేస్తాము అనేది ఒక 3 క్వశ్చన్స్, ఒక 3 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే, బిజినెస్ ఈజ్ ద బేస్ ఆఫ్ అవర్ స్టడీ. అంటే దీని వల్ల వచ్చింది అసలు ఈ కాన్సెప్ట్ అనేది, ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ బిజినెస్ అనే బిజినెస్ లో ఉండేటటువంటి అప్స్ అండ్ డౌన్స్ వలన దాని స్టడీ తెలుసుకోవడానికి మనకి అసలు ఇది జనరేట్ అయింది. సో ఈ పెరిల్స్ అనేవి ఎన్ని రకాలు చెప్పాను కదా ఇప్పుడే. బిజినెస్ పరంగా మొదలైంది కాబట్టి వాళ్ళు ఎంతవరకు ఆలోచించారు, ఏ రకంగా ఆలోచించారు అంటే, ఈ ఈవెంట్స్, ఎర్త్ క్వేక్స్, అలాగే సైక్లోన్స్, మనకి ఆ చిన్న బుక్ లో ఫస్ట్ పేజ్ లో ఎర్త్ క్వేక్స్, సైక్లోన్స్, ల్యాండ్ స్లైడ్స్, ఫైర్, లైట్నింగ్, ఫ్లడ్స్. ఫ్లడ్స్ ఆర్ సైక్లోన్ వలన కలిగేటటువంటి కాన్సిక్వెన్స్ ఫ్లడ్ కదా. సో ఇవి మనకి బిజినెస్ లో కలిగేటటువంటి నష్టాలు ఇనిషియల్ గా. అంటే వెన్ దేర్ వాజ్, నేను ఇదంతా కూడా ఈ పెరిల్ అనేది డెఫినేషన్ వాడు ఎక్కడి నుంచి ఇస్తాడు అంటే, ఇనిషియల్ గా అసలు ఎలాగా ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ వచ్చింది అంటే, అనాదిగా ఇదంతా ఏన్షియంట్ లోర్ అనమాట. అప్పుడు మరి ఎంత నేచర్ తోనే కదా మనకి కష్టాలన్నీ కూడా మనిషికి. సో నేచర్ రిలేటెడ్ కష్టాలు. ఇప్పుడంటే ఇవన్నీ ఇవాల్వ్ అయ్యాయి, ఫైనాన్షియల్ కాన్సెప్ట్ అనేది వచ్చింది, అలాగే మనీ మార్కెట్స్ డెవలప్ అయ్యాయి, దానికి మనం ఇప్పుడు ఈ వెహికల్స్ అనేవి ఇన్నోవేట్ అయ్యాయి, ఇవన్నీ కూడా కనుక్కున్నాక ఇవన్నీ కూడా జనరేట్ అయ్యాయి, వీటికి రిలేటెడ్ పెరిల్స్. కానీ యాక్చువల్ గా మనిషి ఫేస్ చేసినటువంటి నేచర్ నుంచి వచ్చేటటువంటి పెరిల్స్ ని మనం ఈవెంట్స్ గా మొట్టమొదట వీటిని డిఫైన్ చేశారు. అయితే ఈ పెరిల్స్ లో భాగంగా అప్పుడు కూడా మరి ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ ఉంది, రిస్క్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈ కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ కి దీనిలోని మనకి లాసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఒక పర్సనల్ గా లాస్ ని మనం కాంపెన్సేట్ చేయడానికి ఇన్సూరెన్స్ బిజినెస్ ఉంది. అయితే కాంపెన్సేట్ చేసే లాస్ ఈజ్ ఓన్లీ ఫైనాన్షియల్ లాస్. మనం చేయగలిగేది ఇంతే. నాన్ ఫైనాన్షియల్ లాస్ ని మనం కాంపెన్సేట్ చేయలేము, విచ్ ఈస్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ద సెంటిమెంట్స్. ఆ పర్సన్ మనకి అవైలబుల్ గా ఉంటే ఇవన్నీ మనకి అటాచ్మెంట్స్, అలాగే ఆ పర్సన్ లో ఉన్నటువంటి టాలెంట్స్, అలాగే ఇన్నోవేషన్, క్రియేటివిటీ, వీటిని మనం డెఫినెట్ గా మేక్ గుడ్ చేయలేము. మనం ఓన్లీ కాపాడగలిగేది, మనం మేక్ గుడ్ చేయగలిగేది ఓన్లీ దట్ పార్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్. సో మనకి ఇప్పుడు పెరిల్స్ అనే దాని గురించి మనకు తెలిసింది. దీస్ ఆర్ ఆల్ రియల్ ఈవెంట్స్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇవన్నీ కూడా ఈవెంట్స్. ఇప్పుడు ఇది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా కష్టాలు, అంటే ఈవెంట్. ఒక ప్రాబ్లమ్ జనరేట్ అవ్వడం.
ప్రాబ్లమ్స్ జనరేషన్ అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్ ని మనం ఏ రకంగా దాన్ని మేనేజ్ చేస్తాము, మేనేజింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నథింగ్ బట్ రిస్క్ మేనేజ్మెంట్. ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒక చాలా పెద్ద సబ్జెక్టు మేనేజ్మెంట్ స్టడీలోని. దీని తాలూకా మనం ఇప్పుడు చూసినట్లయితే దీనిలోని ఈ రిస్క్ మేనేజ్మెంట్ లోని మనకి ఏం లేదండి, ఇది కష్టాలు కదా, దాని నుంచి వచ్చిన నష్టాలు అనమాట. రిస్క్ అంటే నష్టం. ఇది మళ్ళీ ఎంత కాదు. హలో సార్, డిస్టర్బెన్స్ వస్తున్నది. హలో, డిస్టర్బెన్స్. ఇందులోని కెటాస్ట్రాఫిక్ రిస్క్స్ ఈ కెటాస్ట్రాఫిక్ రిస్క్స్ అనేవి ఒక సింగిల్ ఈవెంట్ లోనే కొన్ని వేల వందల మంది హయ్యర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లం. ఇవి ఏంటి అంటే మనకి ఫ్లడ్స్, అన్ని ఊళ్ళు కొట్టుకుపోతాయి కదా, మరి సునామీ అయితే మరి ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఫ్లడ్ ఇంటూ 10 times or 100 times సునామీ తలగా ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఎర్త్ క్వేక్స్, ఊళ్ళు ఎర్త్ లోకి మనకి బిల్డింగ్స్ అనేది ప్రాబ్లమ్ లోకి వెళ్ళిపోతాయి. ఇది కెటాస్ట్రాఫిక్ రిస్క్. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిస్క్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఫైనాన్షియల్ రిస్క్, నాన్ ఫైనాన్షియల్ రిస్క్ అనేది మనం మేకప్ చేయలేమని కూడా చెప్పుకున్నాం ఇప్పుడే. దిస్ ఇస్ ద నాన్ ఫైనాన్షియల్ రిస్క్. ఫైనాన్షియల్ రిస్క్ అంటే మనకు తెలుసు, ద ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ది పర్సన్ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఒక పర్సన్ మన ఇంట్లోని వ్యాక్యూమ్ అక్కరవుతుందో, ఎర్నింగ్ మెంబర్ తాలూకా రిస్క్ అక్కరవుతుందో ఫ్యామిలీలోని, మనం ఏం జరుగుతుంది, అది దానికి కారణం ఏమై ఉండొచ్చు, సిక్నెస్ అవ్వచ్చు, ఆర్ డైరెక్ట్ గా యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే న్యాచురల్ గానే ఇది జరగచ్చు. ఇవన్నీ జరిగినప్పుడు ఆ ఫ్యామిలీ ఫేస్ చేసేటటువంటి లాస్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ద లాస్ టు ద ఇండివిజువల్ ఫ్యామిలీ. సో దెర్ విల్ బి ఈ ఫైనాన్షియల్ రిస్క్ అనేది ఒక ఇండివిజువల్ లాస్ తోనే కాకుండా, ఆ మెంబర్ తాలూకా లాస్ తోనే కాకుండా, ప్రాపర్టీ తాలూకా లాస్ వల్ల కూడా మనకి ఈ ఫైనాన్షియల్ రిస్క్ అనేది కలుగుతుంది. ప్రాపర్టీ కింద ఏంటంటే వస్తాయంటే హౌస్, వెహికల్, ఇండస్ట్రీస్, అంటే మిషనరీస్ ఉంటాయి కదా ఇండస్ట్రీస్ లో, ఆ మెషిన్స్, అలాగే ఆ బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లోకి వస్తాయి. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్. ఇక్కడ ఎర్నింగ్ మెంబర్ ది లైఫ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్. ఇక్కడికి వచ్చేసరికి ఇది జనరల్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ లివింగ్, ఇది నాన్ లివింగ్. సో ఫైనాన్షియల్ రిస్క్, నాన్ ఫైనాన్షియల్ రిస్క్ ఇందులో భాగంగా వస్తుంది. నెక్స్ట్ డైనమిక్ రిస్క్ అండ్ స్టాటిక్ రిస్క్. 1 ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ 2, డైనమిక్, స్టాటిక్ 3. డైనమిక్ రిస్క్ లో ఎట్లా వస్తుంది అంటే ఇందులోని కంట్రీస్ ఎప్పుడైతే అప్స్ అండ్ డౌన్స్, అప్హీవల్స్, ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ పొలిటికల్ అప్హీవల్ జరిగింది. పొలిటికల్ అప్హీవల్ అండ్ చేంజ్ ఆఫ్ పొలిటికల్ పవర్ మారింది. అక్కడ గ్రూప్ ఆఫ్ పొలిటికల్ రూలర్స్ మారారు. అలాగే పాకిస్తాన్ లో కూడా ఇదే జరిగింది. అలాగే రష్యాలో చూసినట్లయితే అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇజ్రాయెల్ చూసినట్లయితే అక్కడ కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. సో పొలిటికల్ అప్హీవల్ అక్కడ ఏంటి, మాస్ పీపుల్, అంటే మొత్తం కంట్రీ అంతా కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి లాసెస్ అనేది ఎనార్మస్ గా జరుగుతున్నాయి. ఇట్లాంటి లాసెస్ అన్ని కూడా డైనమిక్ రిస్క్ డ్యూ టు పొలిటికల్ అప్హీవల్స్ అండ్ చేంజెస్ ఇన్ ఎకానమీ కూడా. వీటి కారణంగా ఏంటవుతుంది, ఎకానమీ కూడా క్రాష్. ఇప్పుడు చేంజెస్ ఇన్ ఎకానమీ, ఇది అమెరికాలో జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, చేంజెస్ ఇన్ ఎకానమీ వల్ల రెసిషన్ అనేది చాలా పెద్ద రూపంలో అమెరికాలోని అక్కడ 20% 30% పవర్టీ రేట్స్ ఉండే స్టేట్స్ కూడా అయిపోతున్నాయి. అంటే అలాంటి స్టేట్స్ కూడా తయారవుతున్నాయి. యూఎస్ లోనే ద గ్రేట్ ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీలో కూడా డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ఎకానమీ జరుగుతాయి. సో దీస్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ డైనమిక్ రిస్క్. అక్కడ నుంచి ఈ స్టాటిక్ రిస్క్ అనేది లోకి అండి. లోకి అంటే ఒక ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, అది ఓన్లీ ఆ ఇంట్లో మెంబర్స్ కి మాత్రమే సంబంధించినటువంటి చిన్న లెవెల్, స్మాల్ లెవెల్ అప్హీవల్ అనమాట. ఆ ఫ్యామిలీకి మాత్రం చాలా పెద్ద విషయం. థెఫ్ట్ ఇన్ ద హౌస్, ఇన్సైడ్ ద హౌస్, ఇది అంటే 4 walls. సో స్టాటిక్ రిస్క్, డైనమిక్ రిస్క్ తాలూకా డిఫరెన్స్ చూసారా? ఇక్కడ లాట్ ఆఫ్ ఎనర్జీ, ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇక్కడ స్మాల్ స్కేల్ లో ఉంది. నెక్స్ట్ ప్యూర్ రిస్క్. ప్యూర్ రిస్క్. వాట్ ఈస్ దిస్ ప్యూర్ రిస్క్ అంటే ద రిస్క్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద కంట్రోల్. ద రిస్క్ విచ్ ఈస్ నాట్ ఇన్ కంట్రోల్. ఇది ఎట్లా అంటే ఎన్ని రోజులు, 1 year కూడా ఒకసారి ఫారెస్ట్ ఫైర్ వచ్చింది అనుకోండి, అది బర్న్ అవుతూనే ఉంటుంది. ఎన్ని రకాలుగా అది మనం ఒకసారి ఇది చూసాం. ఎక్కడంటే ఇండోనేషియా, మలేషియా ఫారెస్ట్లు కొన్ని నెలల తరబడి అవి బర్న్ అయ్యాయి. అప్పుడు ఏమైంది, ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ అంతా పడుకుంది. దేర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ ఈవెన్ ద ఫ్లైట్
ఫ్లయింగ్ త్రూ జోన్స్ అనమాట. ఇవి కంట్రోల్ చేయలేకపోయారు ఎన్నో రోజులు. సో దీస్ కైండ్ ఆఫ్ రిస్క్స్ ఆర్ ప్యూర్ రిస్క్స్. దే కెనాట్ బి కంట్రోల్డ్. అంటే మనిషి తాలూకా పవర్ కొంతే. నేచర్ ఈజ్ మూడో కన్నా తెరిస్తే ఒక్కొక్కసారి అది ఇంకా బియాండ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం జరిగిందో మనందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫ్రికాలోని సొమాలి ప్లేట్ అని ఉంది. ఆ సొమాలి ప్లేట్ అనేది ఇలా నిత్తనిలుగా విరిగిపోయి ఆఫ్రికా ఖండం అనేది 2 ముక్కలు అయిపోయింది. ఈ సొమాలి ప్లేట్ వచ్చి మన ఏషియన్ కాంటినెంట్ లో ఇండియాని వచ్చి అటాక్ చేస్తుంది. ఇప్పుడు వచ్చి ఇక్కడ తగులుతుంది అనమాట. ఎప్పుడైతే ఇంత లార్జ్ చంక్ ఆఫ్ కాంటినెంట్ వచ్చి ఇలా హిట్ అవుతుందో, ఇక్కడ ఏదైతే ఇండియా దాన్ని ఫేస్ చేస్తుందో ఆ పార్ట్ లోని హిమాలయాస్ ఫామ్ అవుతాయి. అంటే 2 ప్లేట్లు హిట్ అయితే అక్కడ ఆటోమేటిక్ గా ల్యాండ్ అనేది సర్జ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ఎవరి చేతిలో లేదు. ఇవన్నీ కంట్రోల్ చేయగలిగేది కాదు, ఎవరు కూడా దీన్ని ఆపగలిగేది కాదు. ఇట్ ఈస్ ఆల్ ద డైనమిక్స్ ఆఫ్ నేచర్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ ద రిస్క్ వెన్ ఇట్ కమ్స్. అది వస్తుందని చెప్పి ఇప్పుడు భయపడి మనం మాట్లాడడానికి లేదు. సో ఇది ప్యూర్ రిస్క్ అనమాట. ఇట్ ఇస్ ప్యూర్ రిస్క్ విచ్ కెనాట్ బి కంట్రోల్డ్ బై అండ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎనీబడి. సో దిస్ కైండ్ ఆఫ్ రిస్క్, ఈ ప్యూర్ రిస్క్స్ అనేవి కంట్రోల్ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ, పీపుల్ కానీ, కంట్రీస్ కానీ ఎవరు కూడా దీన్ని కంట్రోల్ చేయలేరు. దిస్ ఈస్ కాల్డ్ ప్యూర్ రిస్క్. నెక్స్ట్ ఏంటంటే స్పెక్యులేటివ్ రిస్క్. ఇందులోనే ఈ ప్యూర్ రిస్క్ లోనే ఇది ఏ పార్ట్, ఇది బి పార్ట్. స్పెక్యులేటివ్ రిస్క్ ఇదేమిటో చూద్దాం. దిస్ ఇస్ టోటల్లీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ది పర్సన్. టోటల్లీ ఇన్ కంట్రోల్ ఆఫ్ ది పర్సన్ అంటే ఏంటో చూద్దాం. నేను గ్యాంబ్లింగ్ చేస్తా, నేను హార్స్ బెట్టింగ్ చేస్తా, అలాగే క్యాసినోకి వెళ్తా. ఇవన్నీ కూడా నేను వెళ్తే జరిగేటటువంటి రిస్కులు. నేను వెళ్లకుండా ఉంటే కంట్రోలింగ్ మై సెల్ఫ్. సో ఇది టోటల్ గా నా ఇష్టం, నా చేతిలో ఉన్నది. కానీ నేను చేస్తాను. చేసినప్పుడు నాకేం జరుగుతుంది అనేది అక్కడ ఆలోచించాలి. ఏంటి, ఐ కెన్ విన్ ఇట్, ఐ కెన్ లూజ్ ఇట్, ఐ కెన్ విన్ ఆల్, ఐ కెన్ లూజ్ ఆల్. సో ఇక్కడ రిస్క్ అనేది చాలా హ్యూజ్ డైమెన్షన్స్ లో ఉంటుంది. అండ్ ఇది ఒక వ్యసనం, మనుషులు కనుక ఒక వీక్నెస్ అనుకోండి, చేయకుండా ఉండరు కదా. అలాగే ఇందులో నేను ఇంక్లూడ్ చేస్తే మీరు పడతారేమో. స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ద మార్కెట్స్. ట్రేడింగ్ చేస్తే అదొక నష అనమాట. దాన్ని వదలబుద్ధి కాదు. మార్కెట్ లో షేర్స్ కొంటూ ఉంటాం, ఇంకా వాటిని చూస్తూ ఉంటాం, పెరిగిందా లేదా. రాత్రి కల్లో కూడా మనకి ఆ షేర్లే కనిపిస్తూ ఉంటాయి. మార్కెట్ రెడ్ లో ఉందా లేకపోతే గ్రీన్ లో ఉందా. దిస్ విల్ డిసైడ్ ద మూడ్ ఆఫ్ అవర్ డే. ఆ రోజు మన మనసు బాగుండాలి అంటే మార్కెట్ బాగుండాలి. కానీ మార్కెట్ బాగుంటుందా ఎప్పుడు చెప్పలేము. ఇలా అప్స్ అండ్ డౌన్స్. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు కిందకి వెళ్తుందో, ఎప్పుడు నిద్రపోతుందో తెలియదు. సో దిస్ ఈస్ అప్స్ అండ్ డౌన్స్. బేసికల్లీ స్పెక్యులేషన్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ హ్యూజ్ అప్స్ అండ్ డౌన్స్ ఎవ్రీడే. ఇది గ్యారంటీ కాదు. ఏ రోజు బాగుంది, ఏ రోజు బాగోలేదో నోబడీ కెన్ ప్రెడిక్ట్. అందుకే ఇప్పుడు moneycontrol.com లో కానీ మన ఏంటది ఈ వెబ్సైట్స్ అన్నింటిలో కూడా ఏం చేస్తారంటే 4 ప్యానలిస్టులు కూర్చుంటారు. బాక్స్ ఎప్పుడు టీవీలో ఇలా పెడతాడు. ఇద్దరేమో ఇవాళ మార్కెట్ పెరుగుతుంది అంటారు, ఇద్దరేమో ఇవాళ మార్కెట్ పెరగదు అంటారు. సాయంత్రం మళ్ళీ 5ంటికి వాడు మీటింగ్ పెడతాడు. పెట్టి ఇది మా వాళ్ళు ఇద్దరు చెప్పారు కాబట్టి ఇవాళ మార్కెట్ పెరిగింది అంటారు. ఇలా అనమాట. సో ఇలా ఉంటుంది మార్కెట్ ఆట అంతా కూడా. సో దిస్ ఇస్ స్పెక్యులేటివ్ రిస్క్. ఓకే, నెక్స్ట్ ప్యూర్ రిస్క్ అయిపోయింది, స్పెక్యులేటివ్ రిస్క్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్యూర్ రిస్క్ లోనే మనం ఫైర్, ఎర్త్క్వేక్ నాట్ ఇన్ కంట్రోల్ కదా. ఎర్త్క్వేక్స్ అలాగే థెఫ్ట్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అది మన చేతిలో కాదు కదా. ఆ దొంగ ఏమైనా డిసైడ్ చేస్తే అది అండ్ డెత్. సో ఇందులోనే వస్తాయి ప్యూర్ రిస్క్ లో. నెక్స్ట్ స్పెక్యులేటివ్ రిస్క్ కూడా చెప్పడం. నెక్స్ట్ ఫండమెంటల్ రిస్క్. ఫండమెంటల్ రిస్క్ ఏమిటో చూద్దాం. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి, అసలు ట్రైన్ అంటూ ఎక్కితే మనం డెస్టినేషన్ రీచ్ అవ్వాలని కదా ఎక్కుతాము. అలాగే ఒక ఏరోప్లేన్ ఎక్కితే మనం డెస్టినేషన్ రీచ్ అవ్వాలని ఎక్కుతాం. కానీ ఇన్హరెంట్ గా అది వెళ్లే స్పీడ్, అది వెళ్ళేటటువంటి తీరు, అది చేసేటటువంటి డైలీ జర్నీస్ ఇవన్నీ వల్ల ఇన్హరెంట్ గా వాటిలోని ఆ రిస్క్ అనేది ఫ్యాక్టర్ ఉంటుంది. యాక్సిడెంట్ అవుతుందని చెప్పి మనం ఎక్కడం అయితే మానేము. సో అది వెళ్ళే స్పీడ్ వల్ల కూడా. సో ఈ ఫండమెంటల్ రిస్క్ అంటే అవి ఎక్కడ వెహికల్ అనేది టచ్ చేస్తే యాక్సిడెంట్ అనేది అది గివెన్ అనమాట. అవుతుందా అవదా అనేది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఫండమెంటల్ రిస్క్. వీ కెనాట్ రూల్ ఇట్ అవుట్. ఈ ఫండమెంటల్ రిస్క్ ఏ పార్ట్ అయితే, ఇందులో బి పార్ట్ ఏంటంటే పర్టికులర్ రిస్క్. పర్టికులర్ రిస్క్ కూడా మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇంట్లో స్టాటిక్ రిస్క్ ఉంది కదా, ఇట్లాంటి నేచర్ కలదే. కాబట్టి ఇట్ ఈస్ ఆల్ ఒక ఇండివిజువల్ ఇన్వాల్వ్ అవుతాడు. ఇక్కడ ఇతని ఇంట్లోని సేమ్ థెఫ్ట్ జరగచ్చు, ఆర్ ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు, బర్గ్లరీ జరగచ్చు. సో ఇది కూడా మళ్ళీ ఆ పర్టికులర్ రిస్క్ లోకే మనం క్లాసిఫై చేసుకుంటాం. అండ్ ఇక్కడ దాకా మనం చెప్పుకున్నది రిస్క్ క్లాసిఫికేషన్ అనే టాపిక్ మనం ఇప్పుడు డీల్ చేస్తాం. ఇప్పుడు మనం చూసేది హజార్డ్స్. గుర్తుపెట్టుకోండి, పెరిల్లో మనం ఏం చూసాము, ఎన్ని రకాల కష్టాలు ఉంటాయి అనేది చూసాము. పెరిల్లో ఏం చేసాము, కష్టాలు ఎన్ని అని చూసాము. నెక్స్ట్ రిస్క్ క్లాసిఫై చేసేటప్పుడు ఎన్ని రకాల నష్టాలు, ఇవన్నీ కూడా నష్టాలు. రిస్క్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఎన్ని రకాల నష్టాలు. సో ఈవెంట్ అనేది జరిగిన తర్వాతనే, అంటే కష్టం అనేది వచ్చిన తర్వాతనే నష్టం అనేది మనం లెక్క పెట్టుకుంటాము. కానీ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ లో మనం ముందే నష్టం అనేది క్యాల్కులేట్ చేస్తాం ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్చువల్స్. అండ్ దీనికి బేసిస్ ఏంటి అంటే ప్రాబబిలిటీ థియరీ. ఈ ప్రాబబిలిటీ తోటే మనం అసెస్మెంట్ అనేది, ఈ యాక్చువల్ సైన్స్ కి ఊపిరి అనమాట ప్రాబబిలిటీ అనేది. సో ఇప్పుడు మనం ఇంతవరకు చూసాం రిస్క్ క్లాసిఫికేషన్ అనేది చూసాం. ఇందులోని ఇప్పుడు హజార్డ్స్.
హజార్డ్స్ అనేవి ఫిజికల్, మోరల్. ఇది మనం మన ఇన్సూరెన్స్ సబ్జెక్ట్ లో మనం చాలాసార్లు మనం డీల్ చేసి మనం రియల్ టైం ఫీల్ అవుతూ ఉంటాము. ఈ ఫిజికల్ హజార్డ్స్ ఏంటి అంటే చెప్పాను కదా, ట్రైన్ అంటూ ఎక్కితే అది యాక్సిడెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఫ్లైట్ అంటూ ఎక్కితే యాక్సిడెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇవన్నీ కూడా ఫిజికల్. అలాగే పెట్రోల్ డీల్ చేసేటటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి నిత్యం ఆ రిస్క్ అనేది వాళ్ళకి చాలా చాలా హై. ఒక ట్యాంకర్, పెట్రోల్ ట్యాంకర్ ఉంది, ఆ ట్యాంకర్ దాని కంబస్టిబుల్ నేచర్ చాలా హై. చిన్న నిప్పురవ్వ తగిలినా, ఎక్కడైనా సరే హీట్ పెరిగినా అది వెంటనే హైలీ కంబస్టిబుల్ కాబట్టి వెంటనే అదే వాటర్ ట్యాంకర్ బిజినెస్ చేశాడు అనుకోండి, ఆ ట్యాంకర్ లో నీళ్లు ఉన్నాయి అనుకోండి, వీడి రిస్క్ వెరీ లో. ఇది ఫిజికల్ హజార్డ్ అనమాట. దీని నేచర్ ఆఫ్ ఫిజికల్ హజార్డ్ మనం ఇక్కడ చూస్తాం. సో ఇట్లాంటివి. అలాగే ఇలాంటి ప్లేసెస్ లో ఈ పెట్రోల్ బంక్ లో కానీ, పెట్రోల్ ఇండస్ట్రీలో కానీ అక్కడ ఎవరైనా స్మోకింగ్ చేశాడు, అది పార్డనబుల్ అఫెన్సా కాదా? అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనే అది పార్డనబుల్ కాదు. అలాగే సీషోర్ ఉందనుకోండి, సీషోర్ మన విశాఖపట్నం లాంటి వాళ్ళతో, మరి ఇక్కడ సైక్లోన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఆ సైక్లోన్ చేయి దాటే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఏమిటది, 3వ నంబర్ ఎగరేసాము, 1వ నంబర్ అలా చెప్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? అసలు సముద్రం అంటూ ఉంటే సో ఇవన్నీ ఫిజికల్ హజార్డ్స్. అది ఉంటుంది, అన్ని కూడా ఉండదు. ఉంటే మనకి హజార్డ్, ఫిజికల్ హజార్డ్ విశాఖపట్నానికి ఉన్నట్టు లొకేషన్, మన లొకేషన్. సో ఇది ఫిజికల్ హజార్డ్. ఇకపోతే మోరల్. ఈ మోరల్ హజార్డ్ ఏదయ్యా అంటే, ఒక పర్సన్ మ్యాలిఫిక్ ఇంటెన్షన్ తోటి పాలసీ చేస్తే, ఇంటెన్షన్ అంటే దుర్బుద్ధి, మ్యాలిఫిక్ ఇంటెన్షన్ అంటే దుర్బుద్ధి ఆర్ డిజానెస్టీ తో పాలసీ చేయడం అంటే సప్రెసింగ్ అంటే వాళ్ళు మనకి ఉన్న విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టి ప్రపోజల్లో అన్ని కూడా నో 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 రాస్తారు. అన్ని నోలేనా? నిజంగా నోలేనా? కాదు. ఈ అసలు ఉన్నా కూడా నోలు రాస్తారు. ఎక్కడ? స్మోకింగ్ కి, డ్రింకింగ్ కి నోలు రాస్తారు. ఇది రాసి అసలు ఇది నిజంగా చెప్తే ఇస్తామా పాలసీ? సో ఇది మెటీరియల్ అనమాట. సప్రెసింగ్ మెటీరియల్ ఫ్యాక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ ఏరియా వచ్చేసరికి ఏజ్, విచ్ ఇస్ ద మోస్ట్ ప్రైమరీ ఫండమెంటల్ ఫ్యాక్ట్, ఫండమెంటల్ మెటీరియల్ ఫ్యాక్ట్ మనకి ఏజ్ అనేది. బికాస్ ప్రీమియమే పెద్ద ఉంటుంది ఏజ్ మీద. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ ని దాచిపెట్టడం, జస్ట్ ప్రీమియం తగ్గించుకోవడానికి ఆ ఐడియాలు అంటే ఇలాంటి ప్లాన్లు వేయడం, ఇలాంటివన్నీ కూడా మోరల్ హజార్డ్స్ అనమాట మనకి. ఎల్ఐసికి, మనకి మన ఇండస్ట్రీకి ఇది చాలా పెద్ద లాస్, మోరల్ హజార్డ్. అందుకే మనం మోరల్ హజార్డ్ రిపోర్ట్ కూడా తీసుకుంటాం. ఎప్పుడైతే పాలసీ ఒక ఇది దాటిపోతే మనం మోరల్ హజార్డ్ రిపోర్ట్ తీసుకుంటాం ఫ్రమ్ ద ఏబిఎం, డిఓ ఆర్ ది బ్రాంచ్ మేనేజర్. అండ్ ఆల్సో ఈ మోరల్ హజార్డ్ ఉన్నదనుకోండి సివియర్ గా, వాట్ విల్ వి డూ? వాళ్ళు కనుక ఇవన్నీ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నట్టు మనకి చెప్తే మనం ఏం చేస్తాం? వీ విల్ డిక్లైన్ ద ప్రపోజల్. అంటే మనం ఏం చేస్తున్నాం? వీ విల్ అవాయిడ్ ద రిస్క్. మనం కవర్ చేయం, అవాయిడ్ ద రిస్క్. సో ఇది మనకి హజార్డ్ అనే టాపిక్. నెక్స్ట్ ఏంటంటే మనకి రిస్క్ తాలూకా మేనేజ్మెంట్ టెక్నిక్స్ చూద్దాం. రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ చూద్దాం. రిస్క్ మేనేజ్మెంట్ కి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, అసలు అక్కడ ఎలాంటి రిస్క్ జరిగింది అనేది తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద రిస్క్. ఐడెంటిఫై ద రిస్క్. రిస్క్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత మనం దాన్ని ఎలిమినేట్ అయినా చేయాలి, రెడ్యూస్ అయినా చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనకి ఫైర్ ఉంది, ఫైర్ ప్లేస్. మనం ఇక్కడ వెళ్ళి ఇందులోని మనం ఖచ్చితంగా చేయబెట్టాం కదా, మనకి తెలుసు ఇది రిస్క్ జోన్ అని, ఈ ఏరియా అంతా కూడా రిస్క్ జోన్ అని తెలుసు. అప్పుడు మనం ఏం చేస్తాం? వీ విల్ ఎలిమినేట్, అంటే దాని జోలికి వెళ్లకుండా ఉంటాం, అక్కడ మనం చేయబెట్టాం. అలాగే ఒకవేళ సపోజ్ చాలా వేడి నీళ్ళు ఉన్నాయి, వేడి నీళ్ళు ఎక్స్ట్రీమ్లీ హాట్ వాటర్ ఉంది, మనం దాన్ని తాగాలి. మనం ఏం చేస్తాం? వాటిని చల్లార్చుకుని తాగుతాం, చల్లార్చుకుని. దిస్ ఈస్ కాల్డ్ రెడ్యూసింగ్ ద రిస్క్. ఈ రకంగా మనం ముందు అసలు రిస్క్ ఉంది అని ఐడెంటిఫై చేస్తే, అక్కడ ఫైర్ ఉంది అని తెలిస్తే దాని జోలికి మనం గ్యారంటీగా, ఇది ఫైర్ అని తెలిసినప్పుడు మనం దాని జోలికి వెళ్ళము. వీ విల్ ట్రై టు ఈదర్ ఎలిమినేట్ ఇట్ ఆర్ తప్పనిసరి పరిస్థితి అయితే వీ విల్ రెడ్యూస్ ద రిస్క్. సో దిస్ ఇస్ హౌ వీ మేనేజ్ ద రిస్క్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఫస్ట్ స్టెప్ రిస్క్ లో ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద రిస్క్. ఇది మేనేజ్మెంట్ టెక్నిక్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సో వీ ప్రివెంట్ ద రిస్క్ ఆర్ అవాయిడ్ ద రిస్క్. నెక్స్ట్ ఏంటి? రెడ్యూస్ ద రిస్క్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్ వీ విల్ రిటైన్ ద రిస్క్. రిటైన్ ద రిస్క్ ఏంటో చెప్తాను. మనకి ఒక బండికి చిన్న రిపేర్ వచ్చింది, పంచర్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఏం చేస్తాం? వెళ్ళి 70 రూపాయలు 80 రూపాయలు హాయిగా వెళ్ళి ఆ పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళి పంచర్ వేయించుకొని వీ విల్ రిటైన్ ద రిస్క్. అదే బండికి యాక్సిడెంట్ అయ్యి డ్యామేజ్ అయిపోయింది, మనం ఆ 70 రూపాయలు 80 రూపాయలు అవ్వదు కదా, పక్కన ఒక 4 సున్నాలు పెట్టారు, 3 సున్నాలు పెట్టుకోవాలనుకున్నాం, 8,000 అయింది, ఈ రేంజ్ లో అయింది. అప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని ఈ కష్టాన్ని ఏం చేస్తాం? ఈ నష్టాన్ని ఏం చేస్తాం? ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడే ఇన్సూరెన్స్ తాలూకా పాత్ర ఎంట్రీ జరుగుతుంది. జనరల్ ఇన్సూరెన్స్ బండి ఇన్సూరెన్స్ చేస్తామా కదా, వెహికల్ విల్ బి ఇన్షూర్ చేసి మనం డెఫినెట్ గా క్లెయిమ్ చేసుకుంటే మనకి అది కవర్ అవుతుంది. అంటే ఏమైంది? ఇక్కడ మనది అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ మనమే భరిస్తున్నాం. ఇక్కడ దీనికి మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయం కదా, డెఫినెట్ గా మనమే భరిస్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఇది 15,000 కూడా వచ్చినా మనం భరించలేం కాబట్టి దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. సో ప్రివెంట్
ఆర్ అవాయిడ్. ఫస్ట్ పాయింట్ రిస్క్ కి. నెక్స్ట్ పాయింట్ రెడ్యూస్. ఎలా రెడ్యూస్ చేయాలి? మేనేజ్మెంట్ టెక్నిక్ అది. థర్డ్ పాయింట్ రిటైన్. ఫోర్త్ పాయింట్ ట్రాన్స్ఫర్. అండ్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద రోల్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. సో మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ లోని ట్రాన్స్ఫర్ ఎక్కడైతే జరుగుతుందో, నేను చూసాను కదా, రీఇన్సూరెన్స్ చూసాను కదా, మళ్ళీ అది కూడా యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, ఎక్స్టెంట్ ఆఫ్ లాస్ ఒకరి నుంచి ఒకరికి ఎన్ని రకాలుగా, ఏ స్టేజ్ కన్నా, 4th స్టేజ్, 5th స్టేజ్ కూడా అక్కడ పూల్ అయిపోతారు కదా వాళ్ళంతా. నిన్న చూద్దాం మనం రీఇన్సూరెన్స్ క్లాస్ లో. రీఇన్సూరెన్స్ లో ఏమైంది? వాళ్ళంతా పూల్ అయిపోయి ఎంతమంది అయినా పనిచేసుకుంటున్నారు. ఇదంతా ఏం జరుగుతుంది అక్కడ? ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్. ఒకళ్ళు నాకొద్దు బికాస్ ఇట్ ఈస్ హాట్ పొటాటో. హాట్ పొటాటోని ఎవరు కూడా పట్టుకోరు, దాన్ని వదిలేస్తారు, అంటే పక్కవాడి చేతికి ఇచ్చేస్తాం మనం. సో దిస్ ఈస్ ద 4th పాయింట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్. రిస్క్ మేనేజ్మెంట్ లో ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 4 కాన్సెప్ట్స్. ఇక్కడ మనం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేస్తున్నామని మనం ఏదైతే చెప్పుకున్నామో, వెన్ ఇట్ కమ్స్ టు ఎ కంపెనీ, ఇదే పాయింట్. ఇదే రిటైనింగ్ ద రిస్క్ అనే పాయింట్ ఒక కంపెనీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది మనం పాకెట్ నుంచి పే చేసుకున్నాం కదా, వేరేస్ కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళ తలక కరెంట్ రెవెన్యూలో నుంచి అయినా పే చేసుకుంటుంది. అంటే ఇలా చిన్న చిత్తగా అనమాట. పెద్ద వస్తే వాళ్ళు ఇన్సూరెన్స్ కరెంట్ రెవెన్యూలో నుంచి పే చేసుకుంటుంది. లేకపోతే వాళ్ళు ఒక స్పెషల్ ఫండ్ పెట్టుకుంటారు, పక్కకు పెట్టుకుంటారు. ఎలాగా మన క్యాష్ డిపార్ట్మెంట్ లో ఇంట్రెస్ట్ అని పెడతాం కదా, ఆ టైప్ లో ఈ స్మాల్ రిస్క్ అనేది అక్కడైతే వాటిని మీట్ అవుదాం అని చెప్పేసి స్పెషల్ ఫండ్ పెట్టుకుంటారు. ఆర్ ఇఫ్ ది కంపెనీ ఇస్ నాట్ ఇన్షూర్డ్, ఈ ట్రాన్స్ఫర్ అనేది ఇంకా స్కోప్ లేదు కదా వాళ్ళకి, ఈ ట్రాన్స్ఫర్ అనేది స్కోప్ లేదు, అప్పుడు మొత్తం కూడా వాళ్ళు బేర్ చేసుకోవాలి. సో ఇన్సూరెన్స్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కాన్షియస్ గా అవాయిడ్ చేయాలనుకుంటే రిస్క్ ని వాళ్ళు ఇన్సూర్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆ కాన్సెప్ట్. లేదు అంటే వాళ్ళే బేర్ చేసుకుంటారు. ద కంపెనీ విల్ బేర్ కాస్ట్స్. అంటే బిగ్ రిస్క్. మళ్ళీ పొసి చేయకపోయినా, ఇష్టం లేకపోయినా, డబ్బులు పిసినారి పడినా సరే ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎప్పుడైతే మనం ఇట్లాంటి రిస్క్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ని మనం చాలా ఎక్కువ కేర్ తీసుకుంటామో, ఇంట్లో కూడా మనం చూసినట్లయితే రిస్క్ మేనేజ్మెంట్ అనేది మనం ఖచ్చితంగా మన లైఫ్ లోని ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఇంబైట్ చేసుకోవాలి. ఈ రిస్క్ మేనేజ్మెంట్ లోని లాస్ రిడక్షన్ టెక్నిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లాస్ రిడక్షన్ టెక్నిక్స్ అనేది ఫినాన్షియల్ లాస్ రిడక్షన్ అండ్ ఫిజికల్ లాస్ రిడక్షన్. ఇక్కడ మళ్ళీ 2 రకాలు ఇందులో క్లాసిఫికేషన్. ఫినాన్షియల్ లాస్ రిడక్షన్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, అవుట్ ఆఫ్ ది పాకెట్ పెద్ద రిస్కులు పాకెట్ చేయడం కన్నా కొద్దిపాటి ప్రీమియం పక్కన పెట్టేసి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 800 రూపాయలు ప్రీమియం కట్టేస్తే ఒక 2 లక్షల పాలసీ వచ్చేస్తుంది కదా, ఆ 2 లక్షల పాలసీ రిస్క్ అయితే ఎల్ఐసి హ్యాస్ టు పే టు ద కస్టమర్ కదా. సో ఈ 2 lakhs కోసం ఆ 800 పక్కన పెట్టదలుచుకోవడం అనేది ఈ లాస్ రిడక్షన్, ఫైనాన్షియల్ లాస్ రిడక్షన్ అనమాట. అంటే మనం దీనికి ముందే ప్రొవిజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రిస్క్, ప్రొవిజన్ ఫర్ బిగ్ రిస్క్ చేసుకోవడమే ఫినాన్షియల్ లాస్ రిడక్షన్ టెక్నిక్ అనమాట. అలాగే స్టాక్ మార్కెట్స్ లోని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాగే ఈ హెడ్జింగ్, ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్. ఈ ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ అనేది బ్రిక్స్ ఇవన్నీ మీకు డాలరైజేషన్, డీడాలరైజేషన్ కాన్సెప్ట్స్ అన్ని బాగా తెలిస్తే మీకు ఇవన్నీ ఈజీ అవుతుంది. కానీ ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఏంటి అంటే, ఒక ఎవ్రీడే మనం ఒక ఇండియా నుంచి మన పక్కనే ఉన్నటువంటి చైనాలో ఏమైనా కొనుక్కోవాలి అంటే ఫస్ట్ ఇండియా షుడ్ బై డాలర్. అమెరికా ఎక్కడ ఉంది, చాలా దూరంలో, యుఎస్. కానీ కంపల్సరీగా స్విఫ్ట్ చేయాలి, ఆ డాలర్ కొనుక్కోవాలి, అప్పుడు చైనాకి డబ్బులు కట్టాలి. ఇది ఎక్స్చేంజ్ రేట్ అనమాట. ఈ డాలర్ రోజు పెరుగుతుంటుంది, అది కూడా స్టాక్ మార్కెట్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. ఈ రేట్స్ అనేది ఫ్లక్చువేషన్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ అనేది నేషనల్, లోకల్. ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఇంటర్నేషనల్ పెరిగి అనమాట, ఇంటర్నేషనల్ ప్రాబ్లం అది. సో ఈ వీటికి కూడా మనకి ఈ ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ కి అగేన్స్ట్ గా పీపుల్ ఏం చేస్తారు అంటే, పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయి అంటే హెడ్జింగ్ అనే కాన్సెప్ట్ టేకప్ చేస్తాయి. హెడ్జింగ్ అంటే ఏం లేదు, వెన్ ద మార్కెట్స్ ఆర్ వెరీ లో, F&O సెగ్మెంట్ లోని మార్కెట్స్ ని వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఎప్పుడైతే లో ఉంటుందో అప్పుడు డాలర్స్ అక్యుములేట్ చేసుకుంటారు. వాళ్ళు హైలో ఉన్నప్పుడు ఇంకా ఈ మార్కెట్ లోకి వెళ్లకుండానే వాళ్ళ తాలూకా బ్యాకప్ లో నుంచి ఈ డబ్బులు కట్టుకుంటారు, పర్చేసెస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో దిస్ ఇస్ కాల్డ్ హెడ్జింగ్. హెడ్జింగ్ అంటే ఒక స్మాలర్ రిస్క్ జోన్ లో ఎంటర్ అయిపోతారు, హయ్యర్ రిస్క్ టైమ్ లోని దాన్ని అవాయిడ్ చేసి ఈ స్మాలర్ రిస్క్ జోన్ లో అక్యుములేట్ చేసిన డబ్బులతోటి మార్కెట్ లోకి వాళ్ళ డబ్బుల్ని రిలీజ్ చేసుకుంటారు టు బై అండ్ టు డూ పర్చేసెస్. ఇంటర్నేషనల్ మనీ మార్కెట్స్ అన్నమాట ఇవన్నీ, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ స్టోరీస్. ఇక ఇందులో మనం ఫైనాన్షియల్ లాస్ రిడక్షన్ చూసాం. ఇప్పుడు మనం ఇది చూద్దాం, ఫిజికల్ లాస్ రిడక్షన్. ఇవన్నీ టెక్నిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫిజికల్ లాస్ రిడక్షన్ టెక్నిక్స్. ఇందులో మనం ఫిజికల్ లాస్ రిడక్షన్ కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే, మనం చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకొని రెగ్యులర్ మెయింటెనెన్స్. ఇవన్నీ ఇండస్ట్రియల్ అయినా హౌస్ అయినా సరే ఇది అవసరమే.
ఒక 10 ఇయర్స్ ఒక 20 ఇయర్స్ అయిందనుకోండి, పైప్ లైన్స్, ట్యాప్స్ అన్ని కూడా మనం మార్చుకుంటాం కదా, రిప్లేస్ చేసుకుంటాం. ఇదంతా ఏంటంటే ఒకవేళ చేసుకోలేదనుకో వాటర్ వేస్ట్ అవుతుంది. అలాగే పైప్ లైన్స్, అలాగే కరెంటు తాలూకా ఏంటది వైర్స్ అపార్ట్మెంట్స్ లోని వాటిలో ఎవ్రీ 20 ఇయర్స్ మొత్తం అంతా రీవ్యాప్ చేసుకోవాలి. ఎర్తింగ్ కూడా మళ్ళీ రీఎర్తింగ్ చేసుకోవాలి. ఎందుకు చేసుకుంటున్నాము అంటే లైటింగ్ స్ట్రైక్ అయితే మొత్తం అపార్ట్మెంట్ ఎగిరిపోతుంది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయితే మొత్తం ఇల్లంతా కూడా వాల్యుబుల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా లాస్ అయిపోతాయి. సో ఇవి మనకి మనమే ఐడెంటిఫై చేసుకొని మనకి మనమే రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకుంటే, అలాగే మిషన్స్, ఆయిల్స్, వెహికల్స్ అనుకోండి, వాటిని రెగ్యులర్ సర్వీసింగ్ ఇస్తాము, వాటిని నీట్ గా మెయింటైన్ చేసుకుంటాము, రెగ్యులర్ గా సర్వీసింగ్ ఇస్తాము, వాటిని ఆయిలింగ్, మెయింటెనెన్స్ ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ది కాన్షియస్ రిడక్షన్ ఆఫ్ లాస్. అలాగే ఆటో రెస్పాన్స్ టు డేంజర్స్. ఇది ఎక్కడ వస్తుంది అంటే మనకి ఇప్పుడు బాగా టెక్నాలజీ అంతా పెరిగింది కదా, పెరగడం వల్ల మనం ఏం చేస్తున్నాము, స్మోక్ డిటెక్టర్స్ దగ్గర అవుతాయి. అలాగే ఆటోమేటిక్ గా వాటిని ఆ స్మోక్ ని కంబస్ట్ చేయడానికి, వాటిని క్లోజ్ చేయడానికి, వాటిని ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అరేంజ్ చేసుకుంటాము. ఓకే, అలాగే రెగ్యులర్ డ్రిల్స్, ఆ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉంటే సరిపోదు కదా, మళ్ళీ వాటిని ఎలా వాడాలో తెలుసుకునే ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి రెగ్యులర్ డ్రిల్స్ కంటే మన ఆఫీస్ లో కూడా చేస్తుంటారు కదా ఇవన్నీ కూడా. అలాగే ఈ స్మోక్ డిటెక్టర్స్, స్మోక్ అలారమ్స్, ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడమే మన తాలూకా రెగ్యులర్ ఐడెంటిఫికేషన్ అండ్ రెగ్యులర్ మెయింటెనెన్స్ టిప్స్ అన్నమాట. ఫిజికల్ లాస్ రిడక్షన్ లో ఫస్ట్ స్టెప్ ఇది. ఏది? సెల్ఫ్ కంట్రోల్. మనకి మనమే దాన్ని లిమిటింగ్ ద ఛాన్స్ ఆఫ్ రిస్క్. మరి ఇది కాకుండా ఇప్పుడు రెండో ఉంది, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లోని, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఇండస్ట్రీ ఉంది. సెపరేషన్, ఆయిల్, గ్యాస్ అండ్ గ్లాస్ కూడా, ఇవన్నీ కూడా హ్యాండిల్ విత్ కేర్ జోన్స్. అట్మోస్ట్ కేర్, ఏదో క్యాజువల్ కేర్ కూడా కాదు, సివియర్. ఎందుకంటే ఈ ఐటమ్స్ అన్ని కూడా మనం ఒక వెహికల్ నుంచి కొన్ని ఒక 3 feet దూరంలోనో 2 feet దూరంలోనో వెళ్ళమంటాడు. కానీ ఒక ఆయిల్ ట్యాంకర్ ఉందనుకో, దానికి వాడు రాస్తాడు కీప్ అవే 5 feet డిస్టెన్స్ అని రాస్తాడు. అంటే చెప్తున్నా, దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు టేక్ కేర్. మనకి వాడు ఏమంటారు, వార్నింగ్ ఇస్తాడనమాట. ఇంత దగ్గర జోన్ లో ఉండదు, దేర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ ఇట్స్ హైలీ ఇన్ఫ్లేమబుల్ అని కూడా రాస్తారు కదా వాటి మీద. సో దానికి దుష్టుడికి దూరంగా ఉండమన్నట్టుగా, సో వీటికి దూరంగా ఉండమని, జాగ్రత్తగా వాటిని హ్యాండిల్ చేయమని, వీటిని అలాగే మన కార్గో మూవ్మెంట్ లో కూడా వీటిని అన్నిటితో పాటు కలిపి పంపరండి. వీటికి అన్ని కూడా స్పెషల్ గానే వాటిని లిస్ట్ అవుట్ చేస్తారు. వాటిని హ్యాండ్లింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు. విమానం ఎక్కించినప్పుడు గ్లాస్ ఐటమ్ ఉందనుకోండి, విసరడు వాడు, ఆ కార్గోని విసరడు, జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా లోపల పెడతాడు. మిగతా అన్నింటిని కూడా విసేస్తారు. అది మామూలే అలా అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెపరేషన్. ఏది అట్మోస్ట్ కేర్ తీసుకొని మనం హ్యాండిల్ చేయాలి అనేది. అలాగే హజార్డస్ మెడిసిన్స్ ఉన్నాయనుకోండి, అవి పాయిజనస్ కూడా ఒక్కొక్కసారి. సో వాటిని కూడా మనం స్పెషల్ కేర్ తీసుకొని వాటిని హ్యాండిల్ చేస్తాము. అలాగే వైరస్, మన క్లాస్ లో చెప్పుకున్నాము, కోవిడ్ వైరస్ కి వచ్చినప్పుడు కోవిడ్ టెస్ట్కి వెళ్తాం కదా, టెస్ట్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ డిస్పోజల్ చాలా జాగ్రత్తగా చేయాలి. మెటీరియల్స్ తలుగా ఆ వైరస్ ఉన్నటువంటి కంటైనర్స్ అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా, అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ స్ప్రెడ్. సో ఇటువంటి ఈ సెపరేషన్ అనే కాన్సెప్ట్ ఇలాంటి జోన్స్ లో చాలా యూస్ఫుల్, చాలా ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ డూప్లికేషన్. ఇవన్నీ కూడా లాస్ రిడక్షన్ టెక్నిక్స్ స్వామి. ఈ డూప్లికేషన్ లో పరిస్థితి ఏంటి అంటే, మనం ఏం చేస్తాము, మన ఎల్ఐసిలోనే ఇది అందరికీ అంటే ఒక 10-15 years బ్యాక్ ఈడిఎంఎస్ రాకముందు పరిస్థితులన్నీ కూడా ఏంటి, డేటా ఓడిఎస్ ఈడిఎంఎస్ రాకముందు సిస్టమ్స్ ఏంటి అంటే, మనం ఆ రోజు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆఫీస్ క్లోజ్ అయ్యాక 5 o'clock నుంచి, లేకపోతే ఒక అరగంట ఆగి 6 o'clock నుంచి అప్ టు 9 బ్యాకప్ తీసేవాళ్ళు డేటా అంతా కూడా. అదంతా మళ్ళీ సీరియల్కి ఎక్కించి రాసేవాళ్ళు. దిస్ ఇస్ వాట్ ఈస్ కాపీ. వై కాపీ? అంతా మెషిన్ లో ఉంటుంది, కానీ మెషిన్ కనుక క్రాష్ అయితే మనకి కంపల్సరిగా బ్యాకప్ ఉండాలి. అందుకని టు ప్రివెంట్ లాస్ ఆఫ్ మాస్ డేటా కదా మంది. సో ఈ డేటా లాస్ అనేది జరగకుండా డూప్లికేషన్ అనే ప్రాసెస్ మనం చేసుకునేవాళ్ళం. ఎందుకు? ఒకవేళ నిజంగానే సిస్టమ్ క్రాష్ అయింది, అప్పుడు ఏం చేస్తున్నాం మనం? టు అవాయిడ్ డిలే వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ స్పేర్ బ్యాకప్. అలాగే ఈ డూప్లికేషన్ అనే దానిలోనే మరొక కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక ఇండస్ట్రీ ఉంటే ఆ ఇండస్ట్రీలోని ఒక రన్నింగ్ మిషన్ ఉంటుంది, ఆ పక్కనే ఇంకో మిషన్ కూడా పెడతాం. దానికి కూడా ఫుల్లీ మెయింటెనెన్స్ లో ఉంటుంది. ఒకవేళ ఇది పడుకుంటే వెంటనే దీనికి ఉన్న కనెక్షన్ రిమూవ్ చేసి ఈ కనెక్షన్ ని దీనికి ఇస్తారు, దీనికి కనెక్ట్ చేస్తారు. సో దట్ ఇక్కడ కంటిన్యూటీ ఆఫ్ ద బిజినెస్ అనేది ఎన్షూర్ చేస్తారు, కంటిన్యూటీ. అలాగే స్పేస్ మెయింటైన్ చేస్తారు. స్పేస్ ఒకవేళ ఇలా ఏకి బికి కూడా రిపేర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇమీడియట్ గా వితౌట్ లాస్ ఆఫ్ టైం స్పేర్ తెప్పించాలి, అక్కడ ఫారెన్ నుంచి వచ్చిన మిషన్. సో దానికి ఏం చేస్తారు? మెయింటైన్ డూప్లికేట్, అంటే ఇంకొక పార్ట్. డూప్లికేట్ అంటే డూప్లికేట్ కాదు, ఒరిజినల్ ఇంకొక పార్ట్ స్పేర్ అనమాట పెట్టుకునేసి వెంటనే దాన్ని రిపేర్ అనేది ఇమీడియట్ గా టేకప్ చేస్తారు. సో దిస్ ఇస్ హౌ వీ సేవ్ కాన్సిక్వెన్షియల్ లాస్. ఇంకా ఈ టాపిక్ నేను చెప్పలేదు, చెప్తాను. కాన్సిక్వెన్షియల్ లాస్. ఓకే, సో మనం ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ సెపరేషన్ చూసాం. సెపరేషన్ కన్నా ముందు, అన్నిటికన్నా ముందు అతి జాగ్రత్త. ఇది చేయాలి కదా మనం.
ఫిజికల్ లాస్ రిడక్షన్ కి మనం ఏం చేసుకోవాలి, మన చేతిలో పనులన్నీ చేయాలి. ఇవన్నీ కూడా లిమిటింగ్ అండ్ సెల్ఫ్ కంట్రోలింగ్, ఇది అతి జాగ్రత్త. నెక్స్ట్ సెపరేషన్, నెక్స్ట్ డూప్లికేషన్. ఇప్పుడు కాన్సెప్ట్ డైవర్సిఫికేషన్. షేర్ మార్కెట్ లో అందరికి పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ దీని స్టోరీ చాలా బాగా తెలుస్తుంది. ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న ఫండ్ అంతా కూడా ఒక్క బాస్కెట్ లో పెట్టకూడదు. మొత్తం ఫండ్ ని వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్ ఇంటూ సెపరేట్ ఎంటిటీస్. ఎందుకంటే ఫండ్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వాళ్ళు ఫాలో అయ్యేది ఇంతే. వాళ్ళు ఏం చేస్తారు, వేరియస్ షేర్స్ లోని అమౌంట్స్ ని లాడ్జ్ చేస్తారు. ఎందుకు, ఒకటి పడిపోయినా సరే మిగతావి సేఫ్ గా ఉంటాయి. అన్ని ఒకదానిలో పెడితే, ఆల్ ది ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ పెడితే, ఆ బాస్కెట్ కనుక క్రాష్ అయితే మొత్తం కూడా ఫండ్ అంతా కూడా పూర్తిగా క్యాపిటల్ లాస్ అనమాట. షేర్ మార్కెట్ లో కూడా క్యాపిటల్ లాస్. నెవర్ పుట్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అక్కడ తాలూకా ఫండమెంటల్ రూల్ అది షేర్ మార్కెట్. దిస్ ఇస్ డైవర్సిఫికేషన్. ఈ రిటెన్షన్ ఆఫ్ రిస్క్ లో మనం తీసుకోలేని పక్షంలో మనం ఏం చేస్తున్నాము, ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్ చేస్తాం. అండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ ఆఫ్ దిస్ ఎంటైర్ బుక్, ఈ మన తాలూకా ఈ ప్రిన్సిపల్స్ పుస్తకాన్ని తాలూకా సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ మొత్తం ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్ తాలూకా స్టోరీ. ఇక్కడ నుంచి అసలు సబ్జెక్ట్ మనకి స్టార్ట్ అవుతుంది. రిస్క్ ట్రాన్స్ఫర్ మళ్ళీ ఒక ఇన్సూరెన్సే కాదు. ఇన్సూరెన్స్ వన్ ఆఫ్ ది రిస్క్ ట్రాన్స్ఫర్స్. రెండోది హెడ్జింగ్. హెడ్జింగ్ అంటే ఏంటో ఇప్పుడే నేను చెప్పాను. ఆపోజిట్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతాయి మార్కెట్స్ ఎప్పుడు కూడా. సో అది అప్ అయినప్పుడు మనం డౌన్ అయినప్పుడు ఎంట్రీ ఇస్తాము, పర్చేస్ చేస్తాము. అది అప్ అయినప్పుడు ఇంకా దాని జోలికి వెళ్లకుండా ఆ అప్ అయినప్పుడు మన తాలూకా బిజినెస్ కంటిన్యూ చేస్తాం బై యూజింగ్ దిస్ అమౌంట్. దిస్ ఇస్ హెడ్జింగ్. అలాగే థర్డ్ పాయింట్ ఏంటి, ఇండెమ్నిటీ. ఈ మూడు రకాలుగా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం రిస్క్ ని. అది ఇండివిజువల్ రిస్క్ అవ్వండి, బిజినెస్ రిస్క్ అవ్వండి. ఇండివిజువల్ అయినా కంపెనీస్ అయినా రెండే కదా, వీళ్ళిద్దరే కదా మనకు వచ్చే పాలసీలు. దే ట్రాన్స్ఫర్ రిస్క్ ఇన్ దీస్ 3 ways. ఈ ఇండెమ్నిటీ అంటే ఏంటంటే అగ్రిమెంట్ ద్వారా అదేంటి, ట్రీటీ. తెలుసు కదా మనకి ట్రీటీ అంటే ఏంటో తెలుసు కదా మనకి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక ఇన్సూరర్ కి మధ్యలో జరిగేటటువంటి అగ్రిమెంట్, దట్ ఈస్ ఇండెమ్నిటీ. సో ఇది ఈ మూడు రకాల కాన్సెప్ట్స్ అనేవి రిస్క్ ట్రాన్స్ఫర్ లోని ఇన్వాల్వ్ అయినటువంటి స్టడీ. మనం ఎప్పుడైతే ఈ హ్యూజ్ లాస్ ఉంటుందో, హ్యూజ్ లాస్, రిడక్షన్ ఆఫ్ రిస్క్, ప్రివెంట్, రెడ్యూస్, రిటైన్. ప్రివెంట్, రెడ్యూస్ ద రిస్క్. ఈ రెడ్యూసింగ్ ద రిస్క్ అనే కాన్సెప్ట్ దగ్గరకు వచ్చేసరికి, సపోజ్ మనం ఒక విమానంలో మనం ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఈ విమానంలోని దీని తర్వాత రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్. ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రూ కూడా దానిలో పక్కాగా ఉండాలి. అన్ని చెక్ చేస్తారు, అన్ని చేస్తారు. కానీ వెరీ లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ లోని ఏమవుతుంది అంటే, ఈ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ జెట్స్ లోని 4 ఇంజిన్స్ మెయింటైన్ చేస్తారు. 4 ఇంజిన్స్. ఈ 4 ఇంజిన్స్ లోని ఇంజిన్ 1, ఇంజిన్ 2, ఇంజిన్ 3, ఇంజిన్ 4. 1 ఫెయిల్ అయితే సెకండ్ ఆటోమేటిక్ గా ఇనిషియేట్ అవుతుంది. ఇది చూసారా, ఎట్లా అనేది మేనేజ్మెంట్ అనేది చూస్తున్నారు. రిస్క్ ఎందుకంటే ఇది ఫెయిల్ అయితే విమానం కనుక ఫెయిల్ అయితే ఒకరు కూడా మిగలరు. అది కూడా లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ చాలా హైట్ లో ఫ్లై అవుతాయి కాబట్టి. సెకండ్ ఫెయిల్ అయితే థర్డ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, థర్డ్ ఫెయిల్ అయితే ఫోర్త్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా 4 ఇంజిన్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. దే మెయింటైన్ ద 4 ఇంజిన్స్. అందులో ఒకటే యూజ్డ్ ఫర్ ఫ్లయింగ్, బట్ ఫెయిలింగ్ విచ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఇన్ని మెయింటైన్ చేస్తారు అనమాట. సక్సెసివ్ ప్లాన్ అనమాట. సో దిస్ ఇస్ హౌ. ఎందుకు ఇది కనుక క్రాష్ అయింది అనుకోండి, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ 100% లాస్ ఆఫ్ లైవ్స్ కాకుండా ఇక్కడ మనకి ఇన్వెంటరీ ఉంది కదా, విమానం అనే ఒక ఐటమ్ ఉంది కదా, ఇది కూడా చాలా కాస్ట్లీ. ఈ హ్యూమన్ లైఫ్ కన్నా అన్నిటికన్నా చాలా చాలా కాస్ట్లీ ఆ విమానం ఖరీదు. సో ఆ విమానం కూడా లాస్ అవుతుంది, ఆ కంపెనీకి హ్యూజ్ లాస్. సో ఇట్లాంటి లాస్ ఆ కంపెనీ పే చేయలేదు, ఇండివిజువల్ ప్రాణ నష్టం కూడా కంపెనీకి బ్యాడ్ నేమ్, ఇంకెవరు కూడా ఆ కంపెనీ 1 second. సో ఆ బ్యాడ్ నేమ్ అనేది రాకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. నెక్స్ట్, ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ ఇన్సూరెన్స్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అయింది. ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఇప్పుడు జనరేట్ అయింది. ఇన్సూరెన్స్ అనేది కాన్సెప్ట్. ఇన్సూరెన్స్ తాలూకా రోల్ మనకి ఎంటర్ అయింది. ఇక్కడ చూసాం కదా, ఎప్పుడు ఇక్కడ వచ్చింది.
ఈ ఇన్సూరెన్స్ అనేది ఇట్ ఈస్ అ కంపల్సరీ ఫ్యాక్టర్ ఫర్ బిజినెసెస్ నౌ డేస్. కంపల్సరీ ఫ్యాక్టర్. నోబడి కెన్ బేర్ హ్యూజ్ లాసెస్. ఈ రోజుల్లో చేస్తున్న బిజినెస్ తలక నేచర్ కూడా హ్యూజ్. మనం కడుతున్న ఫ్యాక్టరీల తలక డైమెన్షన్స్ చాలా పెద్దవి. అన్ని కూడా మెకనైజ్డ్. ఒక గంట ఆగినా కూడా కొన్ని కోట్ల నష్టం అనేది జరిగిపోతుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా హెడ్జింగ్ చేయడానికి ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ ని ఆప్ట్ చేస్తున్నారు. సో ఇక్కడతో మన తలక ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్లాస్ మనకి చాలా మటుకు కవర్ అయింది. అయితే మనం ఇంకొద్దిగా దీని గురించి సెకండ్ పార్ట్ ఆఫ్ ది పార్ట్ 2 ఇచ్చాను కదా, దానిలోని మిగతాదంతా నేను కవర్ చేశాను. అందులో అంటే వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశారు అనుకుంటా గ్రూప్ లో. అది మనం ఫాలో అయిపోతే దీని తర్వాత కంటిన్యూషన్ సిరీస్ గాను అది ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఈవెంట్స్ ఇంకొక హాఫ్ అన్ అవర్ నేను ఇది కవర్ చేస్తాను. చేస్తే మీకు ఈ ఇన్సూరెన్స్ లోకి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కాన్సెప్ట్స్ అనేది మనకి తెలుసుకుందాము. ABC అనేటటువంటి మనకి 3 ఈవెంట్స్ చెప్పుకున్నాము. ఒకటేమో రిస్క్ అండి. రిస్క్ అంటే ఆ పర్సన్ తాలూకా లాస్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ వాల్యూ ఎలిమెంట్. హ్యూమన్ లైఫ్ తాలూకా ఫినాన్షియల్ వాల్యూ తాలూకా ఎలిమెంట్ ఇక్కడ రిస్క్ ఎలిమెంట్ అనేది ఇక్కడ మనం చెప్పుకుంటాం. ఇది ఈవెంట్ ఏ. ఇంకొకటి ఏంటి అంటే ఒక కారు. మూడోది ఏంటి అంటే హౌసింగ్ లోన్, కార్ లోను, హౌసింగ్ లోను అండ్ రిస్క్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది పర్సన్. ఓకే, ఈ కార్ ఏదైతే ఉందో ఈ పర్సన్ ఈ కార్ యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అక్కడ అతని తలక రిస్క్ అక్కరైంది. రిస్క్ అంటే డెత్ అండి. మళ్ళీ చెప్పండి. ఈ కార్ లోన్ ఉండిపోయింది, ఈ హౌసింగ్ లోన్ ఉండిపోయింది, ఈ పర్సన్ తలక లాస్ జరిగింది. ఇప్పుడు ఈ ఫ్యామిలీకి ఇతను ఇన్సూరెన్స్ చేశాడు కాబట్టి ఈ ఎస్టేట్ అంటే సమ్మేషన్ ప్లస్ బోనస్ అండి ఈ ఫ్యామిలీకి అందుతుంది. ప్లస్ ఆయన కార్ తలక ఇన్సూరెన్స్ చేశాడు కాబట్టి కార్కి జరిగిన డ్యామేజ్ అంతా కూడా వెహికల్ లోన్ క్లియర్ చేస్తుంది. అండ్ కార్ కూడా వాళ్ళకి మిగిలిపోతుంది. మళ్ళీ అసెట్ అనేది వాళ్ళకి మిగిలింది. చూసారా ఇక్కడ అసెట్ అనేది మిగిలింది. అండ్ నెక్స్ట్ హౌస్ తీసుకున్నాడు ఆ పర్సన్. ఆ హౌస్ తాలూకా మార్టిగేజ్ లోన్ తీసుకున్నాడు కాబట్టి మార్టిగేజ్ ఇన్సూరెన్స్. ఇక వెహికల్ ఇన్సూరెన్స్, వాటర్ వెహికల్ ఇన్సూరెన్స్, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఈ ఎస్టేట్ వచ్చింది, వెహికల్ లోన్ తీరిపోయింది అండ్ ఆల్సో హౌసింగ్ లోన్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే తీర్చింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఈ 3 బర్డెన్స్ నుంచి కూడా తప్పించుకున్నారు. ఫ్యామిలీ ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. వాట్ డిడ్ హీ డూ? ఈ పాలసీ హోల్డర్ ఏం చేశాడు అంటే ఆయన తలక ఇన్సూరెన్స్ అంతా కూడా ఒక అంబ్రిల్లా లాగా అతనికి లైఫ్ లోని ఇదంతా కూడా ఒక పెద్ద అంబ్రిల్లా అయ్యింది. ఆ ఫ్యామిలీకి రక్షణగా నిల్చుంది. ఇది 3 కైండ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఆయన చేశాడు. చేయడం వల్ల ఆ ఫ్యామిలీ రోడ్డున పడకుండా చక్కగా ఈ మొత్తం ట్రబుల్స్ అన్నిటిలోంచి టైడ్ ఓవర్ అయింది. ఇది అవ్వకపోతే, ఇవన్నీ జరగకపోతే అతను యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయ్యాడు, డెత్ అక్కరైంది, బ్రెడ్ విన్నర్ తాలూకా ఇది మిస్ అవుతున్నారు. ఇప్పుడు హౌసింగ్ లోన్ ఉండిపోయింది, కార్ లోన్ ఉండిపోయింది. వాట్ విల్ హ్యాపెన్? ద ఎంటైర్ ఫ్యామిలీ విల్ గో ఇంటూ డెట్ ట్రాప్. వాళ్ళంతా కూడా రోడ్డు మీద పడిపోతారు, రోడ్డున పడతారు. వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ద NFR పార్ట్. నాన్ ఫినాన్షియల్ రిస్క్ ని మనం ఏమీ చేయలేము. అంటే ఆ మనిషిని మనం తెచ్చి ఇవ్వలేమండి. డెఫినెట్ గా ఆ ఫ్యామిలీ విల్ మిస్ దట్. కానీ ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ ఇద్దరు కలిసి ఆ ఫ్యామిలీకి డెఫినెట్ గా పీస్ ఆఫ్ మైండ్ అనేది అట్ ద టైమ్ ఆఫ్ అట్టర్ బిట్టర్ లాస్ వాళ్ళు ఆ ఫ్యామిలీని టైడింగ్ ఓవర్ ద డిఫికల్టీస్ పీరియడ్ ని లేకపోతే ఏముంది వీటన్నిటికీ కస్టడీ అండ్ రిటైనింగ్ ద కస్టడీ ఆఫ్ ది ఐటమ్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆర్ వాల్యూస్ అనేది ఇక్కడ జరిగింది కదా. అదర్వైజ్ ఏమవుతుంది? అవన్నీ కూడా పట్టుకుపోతారు, లేకపోతే అమ్మేస్తారు, లేకపోతే దాని తలక ఏమిటంటారు దాన్ని, వర్డ్ రావట్లేదు, వేలం వేసేస్తారు మొత్తం అంతా కూడా కదా. ఓకే, ఇప్పుడు ఈ యాక్చువల్ లాస్ ఏంటి ఇక్కడ అంటే లాస్ ఆఫ్ ది బ్రెడ్ విన్నర్, లాస్ ఆఫ్ ది ఇన్కమ్ టు ద ఫ్యామిలీ. ఈ లాస్ ఆఫ్ ఇన్కమ్ టు ద ఫ్యామిలీ వలన ఇది యాక్చువల్ లాస్ టు ద ఫ్యామిలీ. దాని తలక తర్వాత ఏం జరుగుతుంది? ఈ యాక్చువల్ లాస్ తర్వాత కాన్సిక్వెన్షియల్ లాసెస్ ఉంటాయి. కాన్సిక్వెన్షియల్ లాసెస్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ లేకపోతే గురించి నేను చెప్తున్నా. ఈ వెహికల్ అనేది పట్టుకుపోతారు, హౌస్ అనేది వేలం అయిపోతుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు లాస్ ఆఫ్ వెహికల్, లాస్ ఆఫ్ హౌస్ అంటే ఫుడ్ లేదు, షెల్టర్ లేదు. ఎప్పుడైతే ఈ ఎర్నింగ్ మెంబర్ పోతుందో ఫుడ్ లాస్, తర్వాత లాస్ ఆఫ్ షెల్టర్. చూసారా ఎంత దైన్యమైన పరిస్థితి. నెక్స్ట్ లాస్ ఆఫ్ పేమెంట్ కెపాసిటీ. వాళ్ళు ఒక ఫీజు కట్టలేరు పిల్లలకి, ఇంకా అలాంటి ఇంటి రెంట్ అన్ని కూడా, ఇంకా ఇవన్నీ కూడా కాన్సిక్వెన్షియల్ లాసెస్ అండి. ఓకేనా? కాన్సిక్వెన్షియల్ లాస్, యాక్చువల్ లాస్, ఈ రెండింటి తాలూకా సమ్మేషన్ ఉంది కదా. ఈ రెండు కలిపిన తర్వాత మాక్సిమం పాసిబుల్ లాస్, మాక్సిమం పాసిబుల్ లాస్ అంటారు. మాక్సిమం పాసిబుల్ లాస్. ఈ మాక్సిమం పాసిబుల్ లాస్ ఏదైతే ఉందో, ఈ మాక్సిమం పాసిబుల్ లాస్ ఇంటూ యాక్చువల్ పెరిల్ ఉంది కదా, యాక్చువల్ పెరిల్ అది ప్రాబబిలిటీయే కదా.
ఇప్పుడు ఇది కూడా ప్రాబబిలిటీ ప్రతి ఇంట్లోనే జరగదు కదా ఈ లాస్ ఆఫ్ ద ఎర్నింగ్ మెంబర్ అనేది. ఇట్ ఇస్ పాసిబిలిటీ కదా. సో అందుకే పాసిబుల్ అని వర్డ్ యూస్ చేస్తాం. అండ్ యాక్చువల్ పెరిల్, ద పాసిబిలిటీ ఆఫ్ ది యాక్చువల్ పెరిల్ multiplied by ఇక్కడ maximum possible loss multiplied by the the possibility of the actual peril happening is equal to the probability of the it is called probable maximum loss. This is called probable maximum loss. చూడండి ఇక్కడ రెండు విషయాలు, maximum possible loss, probable maximum loss. ఇది నేను ఒక బండ గుర్తు కూడా చెప్పాను. పెరిల్ లోని పి ఉంది, ఈ ప్రాబబుల్ మాక్సిమం లాస్ కూడా స్టార్ట్స్ విత్ పి. సో ఈ రెండు కూడా ఒక కాన్సెప్ట్, అంటే ప్రాబబుల్ ఇక్కడ ఫార్ములా అనమాట. ప్రాబబుల్ మాక్సిమం లాస్ ఈజ్ ఈక్వల్ టు పెరిల్ ఇంటూ పైన చెప్పిన మాక్సిమం పాసిబుల్ లాస్ ఇది. బట్ మాక్సిమం పాసిబుల్ లాస్ అనే కాన్సెప్ట్ తాలూకా డెఫినేషన్ ఏంటి అంటే ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ లాస్ ప్లస్ కాన్సిక్వెన్షియల్ లాస్. యాక్చువల్ లాస్ అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రూట్ కాజ్, దాని వల్ల జరిగేటటువంటి సబ్సిక్వెంట్ నష్టాలు. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటే యాక్చువల్ లాస్, ఒక పెద్ద ఇండస్ట్రీ కాంప్లెక్స్ ఉంది, అక్కడ ఒక సెంట్రల్ క్రిటికల్ మిషన్ ఆగిపోయింది. ఆగిపోతే కాన్సిక్వెన్షియల్ లాస్ ఏంటి? ప్రొడక్షన్ ఆగిపోతుంది కదా. కాన్సిక్వెన్షియల్ లాస్ ఏంటి అంటే ఇమీడియట్ గా దేర్ ఇస్ ప్రొడక్షన్ లాస్ అయిపోతుంది. ఇది రూట్ అండి, దీని నుంచి వచ్చినటువంటి కొమ్మలు ఇది, అయితే ఇది సీడ్, ఇది మొత్తం ప్రొడక్షన్ లాస్ అవుతుంది. అలాగే ప్రొడక్షన్ లాస్ తర్వాత ఏమవుతుంది? ఆ మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ ఉన్నది, ఇంకా అది ఆగిపోతుంది. మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అంటే మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద అవుట్ సైడ్, దానివల్ల ఆ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ పడుకుంటుంది. అలాగే ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నటువంటి టీం అంతా ఉంటుంది కదా, మ్యాన్ పవర్, వాళ్ళంతా వాళ్ళకంతా పని ఉండదు చేతిలో. సో ఈ రకంగా వీళ్ళందరూ ఖాళీగా ఉంటారు. ఈ యూనిట్ అంతా కూడా హెవీ లాస్ ఫేస్ చేస్తుంది, హెవీ లాసెస్, మానిటరీ లాసెస్. ఎవరు? ఇండస్ట్రీ. ఇదంతా కూడా ఇండస్ట్రీ గురించి మాట్లాడు, ఇండస్ట్రీ గురించి. సో ఇది యాక్చువల్ లాస్ ఏంటి? మిషన్ పాడైపోయింది. తర్వాత కాన్సిక్వెన్షియల్ లాస్ ఇన్నోటి ఉన్నాయి, ఇవన్నీ కూడా. సో ఈ యాక్చువల్ లాస్ ప్లస్ కాన్సిక్వెన్షియల్ లాస్ కలుపుకుంటే ఇది మాక్సిమం పాసిబుల్ లాస్ ఆఫ్ ద కంపెనీ. మాక్సిమం పాసిబుల్ లాస్, ఇంతకన్నా పెద్ద నష్టం ఇంకేం లేదు. మాక్సిమం పాసిబుల్ లాస్ అంత. ఇక్కడ దీని కాన్సెప్ట్ ఏంటంటే ఇంత అమౌంట్ కి వాళ్ళు దాన్ని ఇన్షూర్ చేస్తారనమాట. అక్కడ విషయం తెలుసుకోండి, ఇన్సూరెన్స్ కి దీనికి సంబంధం ఏంటంటే ఆ మాక్సిమం పాసిబుల్ లాస్, ఇంత డబ్బులు మనం బేర్ చేయలేం కాబట్టి ఆ మొత్తం అమౌంట్ ని మనం ఇన్సూరెన్స్ చేసేద్దాం అనే ఒక కాన్సెప్ట్. ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది ఇది ఇందులో ఒక ఫార్ములా అనమాట. అలాగే ఒక మనిషి ఏ అని మనిషి ఉన్నాడు, బి అని మనిషి ఉన్నాడు. ఇతని ఇన్కమ్ 10 lakhs per annum అనుకుందాం, ఇతని ఇన్కమ్ 5 lakhs per annum అనుకుందాం. దిస్ ఇస్ ద మాక్సిమం పాసిబుల్ లాస్ కదా. ఇంటూ మళ్ళీ చేస్తాం కదా ఇన్సూరెన్స్ కి. ఇన్సూరెన్స్ 10 lakhs కవర్ తీసుకుంటే సరిపోదు కదా ఫ్యామిలీ. దట్ ఇంటూ మళ్ళీ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం అండర్ రైటింగ్ తర్వాత రూల్ కాబట్టి ఆ మేరకు వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తారు, ప్రీమియం కడతారు. దిస్ ఇస్ హౌ వి అసెస్ ద రిస్క్ అనమాట. అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ లోని ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అసెస్మెంట్ ఆర్ వాల్యుయేషన్, వాల్యుయేషన్. దీనికి అంతటి ఒక వెల కడతారు అనమాట. దేనికి? ఈ యాక్చువల్ లాస్ కి కాన్సిక్వెన్షియల్ లాస్ కి వెల కడతారు. కట్టేసి దానికి తగ్గట్టుగా ఆ మాక్సిమం పాసిబుల్ లాస్ అరైవ్ అయ్యి, అలాగే ఒక హ్యూమన్ బీయింగ్ కి రిస్క్ అంటే డెత్ అక్కడ అయ్యేది ఓన్లీ వన్స్ కదా లైఫ్ లో, ఓన్లీ వన్స్. కానీ ఇక్కడ వచ్చేసరికి ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసరికి ద అకరెన్స్ ఆఫ్ రిస్క్ మేబీ డిఫరెంట్, రిపీట్ అవ్వచ్చు, రిపిటేషన్ ఉండొచ్చు. సో దాన్ని బట్టి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అదే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అనేది ఈ పాయింట్. అకరెన్స్ ఆఫ్ పెరిల్, అకరెన్స్ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ ది పెరిల్ డ్యూ టు ప్రాబబుల్ మాక్సిమం లాస్. చూడండి జాగ్రత్తగా, ఇందులో పి ఉంది, ఇందులో పి. వేరే మాక్సిమం పాసిబుల్ లాస్ లో పి మధ్యలో ఉంది కాబట్టి అందులో ఏమున్నాయి? దీనిలో కాంపోనెంట్స్ ఏమున్నాయంటే రెండు, యాక్చువల్ లాస్ ఇంకోటి కాన్సిక్వెన్షియల్ లాస్. ఈ రెండు. సో మనం మెజర్మెంట్ ఆఫ్ రిస్క్ అనే కాన్సెప్ట్ ని మనం చూసినప్పుడు, మెజర్మెంట్ ఆఫ్ రిస్క్ ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాము. ఎందుకు మెజర్ చేయాలి? దాన్ని బట్టే మన తలక ప్రీమియం డిసైడ్ అవుతుంది. హియర్ వీఆర్ అసెస్మెంట్ అన్నా మెజర్మెంట్ అన్నా అంతా. సో మెజర్మెంట్ ఆఫ్ రిస్క్ లోని కాంపోనెంట్స్ ఏంటి ఇప్పుడే చూసాం మనం. యాక్చువల్ లాస్ ఇన్కర్డ్, కాన్సిక్వెన్షియల్ లాస్ ఇన్కర్డ్. థర్డ్ ఏంటి? లైక్లీహుడ్ ఆఫ్ ది పెరిల్. లైక్లీహుడ్ అంటే ఎంత ఛాన్స్ ఉంది జరగడానికి, లైక్లీహుడ్ ఆఫ్ లాస్ డ్యూ టు పెరిల్. పెరిల్ అంటే చెప్పుకున్నాం చాలా క్లియర్ గా. అండ్ ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ లైక్లీహుడ్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ది పెరిల్. హ్యాపెనింగ్ ఆఫ్ పెరిల్. సో ఇవి ఇందులోని మళ్ళీ చెప్తున్నాను, కష్టం వస్తుంది, వచ్చిన తర్వాతనే నష్టం అనేది ఉంటుంది.
ఈ నష్టాన్ని బేరీజు వేయడమే, ఈవెన్ జరగక ముందే బేరీ చేయడం అనేదే ఇన్సూరెన్స్ తాలూకా యాక్చురియల్ సబ్జెక్ట్ తాలూకా స్టోరీ. దాన్నే ప్రాబబిలిటీ అంటారు. ఈ పెరిల్ని మనమే మీట్ అయితే, ఇంటర్నల్ రిసోర్సెస్ నుంచి మీట్ అయితే దాన్ని రిటెన్షన్, ఇంటర్నల్ రిసోర్సెస్ నుంచి మనం కనుక మీట్ అయితే దాన్ని రిటైనింగ్ ద రిస్క్ అంటాము. రిటైనింగ్ ద రిస్క్ అంటాము. ఇది ఆల్రెడీ మనం చెప్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక కార్ కి డ్యామేజ్ జరిగింది, లేకపోతే థెఫ్ట్ అయింది. ఒక హ్యూమన్ బీయింగ్ కి సిక్ అయ్యాడు, లేకపోతే రిస్క్ అక్కరైంది. థెఫ్ట్ ఈజ్ టోటల్ లాస్ కదా, డ్యామేజ్ ఈజ్ పార్షియల్ లాస్. సిక్నెస్ ఈజ్ పార్షియల్, రిస్క్ అంటే డెత్, ఇట్ ఈస్ టోటల్ లాస్. చూసుకోండి జాగ్రత్త. బిజినెస్ ఎంటర్ప్రైజ్, ఒక ఇండస్ట్రీ బిజినెస్, ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ లోని, ఇండస్ట్రీలోని కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అండ్ థెఫ్ట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ విల్ ఆల్సో రిజల్ట్ ఇన్ పార్షియల్ ఆర్ టోటల్ లాస్. చెప్పలేము, అది అసెస్మెంటే. ఇది కూడా అంతే, వీ కెనాట్ అసెస్. ఇవన్నీ కూడా లాస్ ఆఫ్ అసెట్స్. చూడండి ఇక్కడ, హ్యూమన్ ఈజ్ ఆల్సో అన్ అసెట్ అనేది ఇక్కడ గమనించండి. కార్ ఈజ్ ఆల్సో అన్ అసెట్. అండ్ బిజినెస్ లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా, ఆ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంతా కూడా, ఆఫీస్ కూడా అసెట్స్ లో భాగమే. అండ్ దిస్ రిజల్ట్స్ ఇన్ అన్ప్లెజెంట్ అండ్ అడ్వర్స్ ఫైనాన్షియల్ లాస్ టు హ్యూమన్స్. ఇక్కడ ఈ కార్ అనేది ఇట్ ఈస్ అ లగ్జరీ కార్ కూడా కాదు, ఇట్స్ ఎ కంఫర్ట్ జోన్. దీనికి మనం అంటే ఇది ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ కాదు, అన్లెస్ వీఆర్ టాక్సీ డ్రైవర్. దిస్ ఇస్ నాట్ అన్ ఇన్కమ్ జనరేటింగ్ అసెట్. వెరస్ హ్యూమన్ లైఫ్ ఇస్ అన్ ఇన్కమ్ జనరేటింగ్ అసెట్. బిజినెస్ ఇస్ ఆల్సో అన్ ఇన్కమ్ జనరేటింగ్ అసెట్. బట్ కార్ ఏదైనా అయితే వీ విల్ హ్యావ్ దిస్ అన్ప్లెజెంట్ అండ్ అడ్వర్స్ మెంటల్ స్ట్రెస్. అంటే మనకి లాస్ ఉంటుంది. వాట్ ఈస్ ద లాస్? ఆ కంఫర్ట్, ఆ కార్ ఇచ్చేటటువంటి కంఫర్ట్. మనం లాంగ్ డిస్టెన్స్ అయినా సరే ఇండివిజువల్ జర్నీ చేయొచ్చు, ప్రైవసీ ఉంటుంది, అన్ని రకాలుగా మనం ఆ కార్ ఎక్కడికంటే ట్రైన్ ఆపలేం కదా. కాకపోతే ఈ కార్ ఏంటంటే మన చేతిలో ఉండేటటువంటి మనకి కావాల్సినటువంటి కంఫర్ట్ జోన్, కాబట్టి మనం దాన్ని మెయింటైన్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ ఈ ఇన్సూరెన్స్ అనేది, ఈ అసెట్స్ ని కవర్ చేసేదే ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్. అండ్ దీస్ ఇప్పుడు మనం పైన చెప్పుకున్నవన్నీ కూడా దే ఆర్ అన్సర్టైన్. అన్సర్టైనిటీ అనేది 100% వీటిలోనే మనకి కనిపిస్తుంది. ఇవన్నీ ఫస్ట్ రిటర్న్ డాక్యుమెంట్ కన్నా ముందు మన టెక్స్ట్ బుక్ లో ఏం చెప్పుకున్నారంటే, చైనీస్ షిప్స్ అన్ని కూడా మునిగిపోతూ ఉంటే 500 years బ్యాక్, బిఫోర్ ద స్క్రిప్ట్ కూడా, స్క్రిప్ట్ అంటే బిఫోర్ హిస్టారిక్ ఎవిడెన్స్, చైనీస్ షిప్స్ అన్ని కూడా మునిగిపోతుంటే వాళ్ళు ఏం చేశారంటే, షిప్స్ లో ఒక షిప్ లో వెళ్ళేటటువంటి కార్గోని ఏం చేశారు, ఒక షిప్ లో ఉండే కార్గోని ఏం చేశారంటే నెంబర్ ఆఫ్ షిప్స్ లో డిస్ట్రిబ్యూట్ చేసి నెంబర్ ఆఫ్ డేస్ లో వాటిని పంపించేవాళ్ళు. ఇది ఫస్ట్ డే వెళ్తుంది, ఇది థర్డ్ డే వెళ్తుంది, ఇది ఫిఫ్త్ డే వెళ్తుంది, ఇది 7th డే, ఇది 9th డే. ఈ రకంగా వెళ్తే ఈ ఛాన్సెస్ ఆఫ్ మిస్సింగ్ ద కార్గో, అంటే ఒకే కంపెనీ దాని తర్వాత గూడ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేది 5 షిప్పుల్లో చేసేటప్పుడు ఏమైంది, డివైడ్ అయింది కదా. మన ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ కూడా ఏంటి, అందరూ కలిసి చేరతారు ఇందులో, ఒక పార్ట్ ఆఫ్ దీనిలోని మన క్లెయిమ్ వస్తుంది, ఆ పార్ట్ ని వీళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏం చేసింది, ఆ ఒకే కంపెనీ 5 షిప్పులకి డివైడ్ చేసింది గూడ్స్ ని. చేస్తే థెఫ్ట్ అంటే పైరట్స్, థెఫ్ట్ కాదు పైరసీ, షిప్స్ కి పైరట్స్ బాధ ఉండేది పూర్వం రోజుల్లో. అండ్ లాస్ డ్యూ టు వెదర్ కండిషన్స్. ఈ కారణాలతోటి ఒక షిప్ లాస్ అయినా సరే మిగిలిన షిప్లు దారి మలిచి సేఫ్ జర్నీలు, సేఫ్ ట్రేడ్ చేసేవన్నమాట. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఐడియాస్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే, ఫస్ట్ రిటర్న్ డాక్యుమెంట్ ఎక్కడ దొరికింది అంటే, బాబిలోనియన్ హమ్మురాబి స్క్రిప్ట్, బాబిలోనియన్ హమ్మురాబి, ఈజిప్షియన్స్ అన్నమాట, హమ్మురాబి కోడ్ లోని రిటర్న్ ఎవిడెన్స్ దొరికింది, ఇలా ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేసి. అలాగే థర్డ్ పాయింట్ 1666, ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఈ సంవత్సరంలోని లండన్ లోని ఒక గ్రేట్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి 13,000 ప్రైమ్ హౌసెస్ అన్ని కూడా ఫైర్ కి అవుట్ అయిపోయింది. గ్రేట్ ఫైర్ అంటారు దాన్ని, గ్రేట్ లండన్ ఫైర్ అంటారు. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో అక్కడ ఉన్న లండన్ అంతా కూడా బూడిదైపోయింది. ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత 1680 లో మళ్ళీ ఆ సిటీ రీబిల్డ్ అవ్వడానికి టైం పట్టింది. రీబిల్డ్ అయిన తర్వాత వాళ్ళంతా అక్కడ కూర్చొని ఫస్ట్ ఫైర్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఫస్ట్ ఫైర్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, నెక్స్ట్
షిప్పింగ్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాజ్ ప్రొటెక్టింగ్ అంటే అక్కడ వాళ్ళు చూసింది ఫైర్ యాక్సిడెంటే కాబట్టి ఫైర్ కి రిలేటెడ్ గా చేశారు. తర్వాత మళ్ళీ వీళ్ళే అక్కడ లాయిడ్ కాఫీ హౌస్ లో పెద్ద మనుషులంతా కూర్చొని, లాయిడ్ కాఫీ హౌస్ అదొక రెస్టారెంట్, అక్కడ కూర్చొని పైరసీ ఆఫ్ షిప్స్ నుంచి అందరం ప్రొటెక్ట్ అవ్వాలి కాబట్టి, అలాగే షిప్స్ సిక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఆ ప్రమాదం నుంచి కూడా మేల్కోవడానికి ఈ లాయిడ్ కాఫీ హౌస్ లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఇవాటికి కూడా ఆ కంపెనీ ఉంది, లాయిడ్ ఇన్సూరెన్స్ అనేది. ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ డెవలప్ చేశారు. 1818 లో ఇండియాలో ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ బై ద నేమ్ ఆఫ్ ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది ఇన్ కోల్కతా, అప్పుడు కలకత్తా అనేవాళ్ళు. 1829 లో సెకండ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది మద్రాస్ ప్రెసిడెన్సీలో, అండ్ దట్ నేమ్ మద్రాస్ ప్రెసిడెన్సీ, దాని పేరు మద్రాస్ ఈక్విటబుల్ ఇన్సూరెన్స్ కంపెనీ. 1850 లో ఫస్ట్ జిఐసి కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది, దాని పేరు ట్రైటన్ ఇన్సూరెన్స్ కంపెనీ. 1870 లో బాంబే మ్యూచువల్ అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఒక హోస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో 1938 లో బ్రిటిషర్స్ ఇన్సూరెన్స్ యాక్ట్ అనే చట్టాన్ని పాస్ చేశారు. ఇన్సూరెన్స్ యాక్ట్ అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. 1956 లో మనది నేషనలైజ్ చేశారు, అన్నిటినీ ఒక అంబ్రెల్లాకి తెచ్చి ఎల్ఐసి ఫామ్ చేశారు. అలాగే 1973 లో జిఐసిని నేషనలైజ్ చేశారు. 4 సబ్సిడియరీస్ ఆఫ్ ఇన్సూరెన్స్ ని సిస్టర్ కంపెనీస్ గా డిక్లేర్ చేసి ఆపరేషన్ లోకి తెచ్చారు. దే ఆర్ నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అండ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్. సో ఈ రకంగా ఇన్సూరెన్స్ చరిత్ర అనేది మనకి నేషనలైజ్డ్ సెక్టర్ లో శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి ఈ బిజినెస్ అనేది ఇలాగే జరిగింది. 1999 వరకు ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఎల్ఐసి మోనోపలి ఉండింది. ఆ తర్వాత మనకి తెలిసిన స్టోరీ, అదే సంవత్సరంలో ఐఆర్డిఏ సెటప్ చేశారు. అక్కడి నుంచి మల్టిపుల్ కంపెనీస్ ఇందులోకి వెంచర్ చేశాయి. వీటి గురించి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని డీపర్ స్ప్రెడ్ చేయాలి, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని తీసుకురావాలి, డీపర్ పెనిట్రేషన్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ మార్కెట్స్ జరగాలి అనే ఉద్దేశంతో వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ లోని ఈ బిల్ ని సెటప్ చేశారు. సమ్మర్ సెషన్ ఇది ఫస్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులోని మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్, జనరల్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్, 3 డిఫరెంట్ సెక్టర్స్ ఆపరేషన్ లోకి వచ్చాయి. ఇదేమో 2013 లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ రకంగా ఈ 3 సెక్టర్స్ ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ బిజినెస్ ని కండక్ట్ చేస్తున్నాయి. ఇదంతా కాకుండా ఎక్స్పోర్ట్ క్రెడిట్ అండ్ గ్యారంటీ కార్పొరేషన్ అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్, ఇంపోర్ట్ చేసే కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి గూడ్స్ రావడానికి, గూడ్స్ అండ్ సర్వీసెస్ మూవ్ అవడానికి ద టైం టేకెన్ ఈజ్ కాస్ట్ హ్యూజ్. ఎందుకు? కంటైనర్స్, కార్గోస్ మనకు తెలుసు కదా, షిప్పింగ్ ద్వారానే 70% ఆఫ్ ది బిజినెస్ జరుగుతుంది. 70 కాదు 80%. ఎందుకు అంటే దిస్ ఇస్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ట్రేడ్. ఇప్పుడు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ వారు పక్కన పెట్టండి, కానీ మామూలుగా అయితే షిప్పింగ్ ఇస్ ద మెయిన్ లైఫ్ లైన్ ఆఫ్ ట్రేడ్ అనమాట. షిప్పింగ్ ఇస్ మెయిన్ లైఫ్ లైన్, చీప్, ఎందుకంటే అది చీపెస్ట్ ఫార్మ్. ఇంకా మిగిలింది ఎయిర్ కార్గో. ఇంకా రోడ్ కార్గో అంటారా, ఇట్ డజంట్ మూవ్ అక్రాస్ ద నేషన్స్ ఆఫ్ డివైడెడ్ బై ఓషన్స్ కదా. సో మధ్యలో ఓషన్ ఉన్నప్పుడు, ఇంత ఓషన్స్ ఉన్నప్పుడు మూవ్మెంట్ ఓన్లీ బై షిప్ ఇస్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ అనమాట. ఈజియెస్ట్, చీపెస్ట్. కానీ అట్ ద సేమ్ టైం దీనిలో ఇది షిప్పింగ్ ఇండస్ట్రీకి ఉన్న పెద్ద నెగటివ్ డ్రాబ్యాక్ ఏంటంటే ద టైం టేకెన్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్. అందుకని ఈ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ వాడు ఏం చేస్తారంటే వీడికి పేమెంట్స్, పేఅవుట్స్ ముందు వీళ్ళు చేసేస్తారు. బిఫోర్ ద కంట్రీస్ ఈ ప్రొడక్ట్స్ ఇక్కడ రీచ్ అయ్యేదాకా వీళ్ళు ఇన్సూరెన్స్ ని పే చేసేస్తారంటే డబ్బులు కాదు. అంటే ఒక ₹1,00,00,000 గూడ్స్ మూవ్ అయ్యాయి అంటే దానికి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ కవర్ అనమాట. వీళ్ళకి కొంత ప్రీమియం కట్టేస్తే ఈ గూడ్స్ మూవ్మెంట్ కి కవర్ ఇస్తారు, కవర్ గ్యారంటీ ఇస్తారు. ఇది ఈ ఈసీజీసీ తలుపు. సార్ సుబ్బారావు గారు, సార్ హలో సార్. జిఐసికి వచ్చేసరికి ఫైర్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్, ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్, థెఫ్ట్ ఇన్సూరెన్స్, ఫిడెలిటీ ఇన్సూరెన్స్. దీని గురించి ఆల్రెడీ నిన్న క్లాస్ లో కూడా నేను కవర్ చేశాను. ఇవన్నీ కూడా డీటెయిల్ గానే చెప్పాను. సో ఈ మెరైన్ ఇన్సూరెన్స్ లోని సీ ఉంటుంది, రోడ్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది. అంటే ఎనీ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ గూడ్స్ మూవ్మెంట్ మెరైన్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళే యాక్సిడెంట్ కవర్ కూడా చేస్తూ ఉంటారు, హెల్త్ కవర్ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బేసికల్లీ యాన్యువల్ పాలసీలో, మనం అన్ని టర్మ్ పాలసీ అంటే ఎంతో కొంత టర్మ్ ఉంటుంది, 5 years 10 years. బట్ జనరల్ ఇన్సూరెన్స్ లో ఇచ్చే ప్రతి పాలసీ కూడా యాన్యువల్ పాలసీ. ఈ సంవత్సరం ఇచ్చేస్తారు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ అది ఎండ్ అయిపోతుంది, టెర్మినేట్ అయిపోతుంది కాంట్రాక్ట్. ఆ తర్వాత మళ్ళీ కొత్త ప్రీమియం, హయ్యర్ ప్రీమియమ్స్ చార్జ్ చేస్తారు, గ్యారంటీగా చేస్తారు. అలాంటి సినారియో మనకి
ఎల్ఐసిలో ఉండదు. మనదేమో లెవెల్ ప్రీమియం సిస్టమ్, ఎప్పటికీ అదే. ఒకసారి ఎంట్రీ పాయింట్ లో ప్రీమియం డిసైడ్ చేసాము అంటే వసదాకా వాళ్ళు అదే పడుతూ పోతారు పాలసీ హోల్డర్స్. సో దిస్ ఇస్ ద లెవెల్ ప్రీమియం సిస్టమ్. సార్ సుబ్బారావు గారు, హలో. హలో సార్, హలో, హలో సార్. మేడం అయిపోయింది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కామ్రేడ్స్ కామ్రేడ్స్, మనందరి తరఫున మేడం కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. ఓకే సార్, ఓకే సార్. కామ్రేడ్స్ మీరు లీవ్ అయిపోకండి. అన్న గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్కారం సార్, నేను ఒక 5 minutes లో స్టార్ట్ చేస్తాను. మేడం అలాగే మేడం. సార్ కామ్రేడ్స్ ఇంకా మిగతా వాళ్ళందరూ జర్నీలో ఉన్నారంటారా? చంద్రరాజా మీరు ఉండిపోయారా? కరువయ్యా నువ్వును? మీరు జర్నీలోనే ఉన్నారా?
మేడం స్టార్ట్ చేస్తారా? మేడం గారు స్టార్ట్ చేసేస్తాం సార్. స్టార్ట్ చేస్తారా మేడం? చేస్తున్నాం సార్. మీరు ఫ్రీ అయితే స్టార్ట్ చేసేయండి మేడం. ఎందుకంటే ఇవాళ కొంతమంది క్లాసెస్కి వచ్చిన వాళ్ళు దీని జర్నీలో ఉన్నారు. ఓకే సార్. అంటే కొంతమంది జర్నీలో ఉండి కూడా అటెండ్ అయ్యారు. స్టార్ట్ చేసేయండి, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారు. స్క్రీన్ షేరింగ్ స్టార్ట్ అయింది కదా సార్, మీకు కనిపిస్తుందా? అయిందండి. వాయిస్ నాకు లోగా వస్తుంది సార్. కామ్రేడ్, మిగతా వాళ్ళు జర్నీలో ఉన్న వాళ్ళు మ్యూట్ చేసుకోండి. సార్ బోర్డు కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది మేడం. ఈ రోజు క్లాస్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి నేను స్టార్ట్ చేయదలుచుకున్నాను. ఇది ఈ రోజు కంప్లీట్ చేసేస్తాను. మొత్తం ఈ టాపిక్ ఏదైతే నేను టేకప్ చేశానో ఆ బుక్ అంతా A to Z అన్ని ప్రతి విషయం మనం నీట్ గా కవర్ చేసుకున్నట్టుగా అవుతుంది. సో ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఫస్ట్ డే చేశాను, పార్ట్ 2 ఈ రోజు దీంట్లో మనకి టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. అయితే నేను ఈ మొత్తం పుస్తకంలో నాకు బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్, అందరికీ యూస్ఫుల్ టాపిక్, ప్లస్ ఫ్యూచర్ రెడీగా ఉండాల్సిన వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే రిపోజిటరీ. మనకి ఈ రిపోజిటరీ కాన్సెప్ట్ చూసారు కదా, ప్యాచ్ 22 August 2014 ని PS మాడ్యూల్ ప్రోగ్రామ్స్ ఫర్ RFM ఆర్ రిలీజ్డ్ ఫర్ ద పైలట్ లాంచ్ ఆఫ్ ఈ రిపోజిటరీ అని ఉంది ఇక్కడ. తీసిన ఫోటో బ్లర్ వచ్చింది. సో ఆ రిపోజిటరీ గురించి మనకి మాడ్యూల్లో ఇది ఉంది. ఈ మాడ్యూల్లో ఇది ఉంది అనే విషయం కూడా మనకి అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ ఉందో ఇప్పుడు మీకు ఒకసారి నేను చూపిస్తాను. మన PS సింగిల్ విండోలోని ఇది మనం యూజువల్ గా వాడే RFMs రెండు కూడా రెగ్యులర్ గా మనం వాడే RFMs. దాని కింద ఒక బటన్ ఉందండి, థర్డ్ బటన్. దిస్ ఇస్ ద రిపోజిటరీ. ఈ రోజు నేను స్టార్ట్ చేయబోయే టాపిక్ ఇదే. అండ్ దీనిలోని రిపోజిటరీ RFM డాటా ఎంట్రీ అండ్ ఆల్సో రిపోజిటరీ RFM రాటిఫికేషన్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి బహుశా మన డివిజన్ లో ఎప్పుడు ఎవరు వాడి ఉండకపోవచ్చు. కానీ ఈ ఆప్షన్స్ ఎందుకున్నాయి, అసలు రిపోజిటరీ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం ఒకసారి ఎలా అంటే బుక్ లో ఎలాగో టాపిక్ ఉంది కాబట్టి నేను దీన్ని టచ్ చేస్తున్నాను, లేకపోతే దీని జోలికి నేను ఏమైనా. ఇది ఒక వర్చువల్ బాక్స్ అండి. రిపోజిటరీ ఈజ్ అ వర్చువల్ బాక్స్. మనకి లాకర్ ఉంది, లాకర్ కనిపిస్తుంది కంటికి, కానీ ఈ డబ్బా కనబడదు. ఇట్స్ వర్చువల్ అంటే మన ఊహలోనే మనం దీన్ని బాక్స్ అని అనుకోవాలి. దీనిలోకి ఏంటి అంటే మన కంట్రీలోని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, జనరల్ ఉన్నాయి, అండ్ లైఫ్ ఉన్నాయి, అండ్ హెల్త్. ఈ 3 మనకి IRDA యాక్ట్ లోని ఇంక్లూడ్ అయినటువంటి కంపెనీస్. ఈ 3 పోస్టల్ ఉంది కానీ అది నాట్ ఇంక్లూడెడ్ ఇన్ IRDA యాక్ట్ తాలూకా యాంబిట్ లోకి. ఈ ఇన్సూరెన్స్ యాక్ట్, అసలు ఇన్సూరెన్స్ యాక్ట్ యాంబిట్ లోకి పోస్టల్ ఇన్సూరెన్స్ రాదండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అంటే మన బుక్ లోనే కవర్ అయిన టాపిక్ కాబట్టి ఈ క్వశ్చన్ అడగచ్చు. ఇన్సూరెన్స్ యాక్ట్ లో కవర్ అవ్వని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి అంటే పోస్టల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఈ బాక్స్ లోకి ఇది ఒక లాకర్ సెటప్. మనకి డిజీ లాకర్ అని అందరం వినే ఉంటాము. ఈ కాన్సెప్ట్ డిజీ లాకర్. మనకి ఆధార్ కార్డు మై ఆధార్ వెబ్సైట్ లో mygov.in లో మై ఆధార్ వెబ్సైట్ లోకి వెళ్తే మనం ఎన్నిసార్లు కావాలంటే OTP తీసుకుని ఆ ఆధార్ కార్డ్ ని మనం ప్రింట్ చేసుకుంటాం. ఇది మన డైలీ యూజ్ లో మనం రోజు వాడుతున్నటువంటి ఒక ఫీచర్. ఈ ఆధార్ మరి ఎక్కడి నుంచి మనం యాక్సెస్ చేస్తున్నాం అంటే డిజీ లాకర్ నుంచి యాక్సెస్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు తెలియకుండానే మనతో మనందరికి అలవాటు చేస్తుంది డిజీ లాకర్ అనేది. అండ్ ఇది ఇన్సూరెన్స్ డిజీ లాకర్. రిపోజిటరీ అనేది ఇన్సూరెన్స్ డిజీ లాకర్ అనమాట. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్. ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్. మరి ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ హోల్డర్ ఎవరంటే మన పాలసీ హోల్డర్. మరి ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ హోల్డర్ కి ఉండేటటువంటి అకౌంట్ నెంబరే అకౌంట్ తాలూకా అకౌంట్ నెంబర్. దీని పేరు అదే, ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబర్. దీని తాలూకా యూజ్ ఏంటి అంటే ఇండియాలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా, నేను ఎగ్జాంపుల్ గా రాస్తున్నాను నేమ్స్. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా పాలసీస్ ఆఫర్ చేస్తాయి. ఆఫర్ చేసినటువంటి పాలసీ బాండ్లు అన్ని కూడా ఇందులో మనం దాచుకోవచ్చు. మన పేరు మీద ఎన్ని కంపెనీల్లో పాలసీలు ఉన్నా సరే ఇది కామన్ ప్లాట్ఫామ్ అనమాట. కామన్ ప్లాట్ఫామ్ టు స్టోర్ ద పాలసీ బాండ్స్. ఈ పాలసీ బాండ్స్ ఫిజికల్ ఫార్మాట్ లో ఉండవు, పేపర్ ఫార్మాట్ లో ఉండవు. దే ఆర్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఈ బాండ్. ఈ బాండ్స్ కూడా మనకు ఆల్రెడీ మనకి ఆన్లైన్ లో చేస్తున్న పాలసీ హోల్డర్స్ అందరికీ మనం ఈ బాండ్ ఇమీడియట్ గా పంపిస్తాము. అలాగే మనం LIC తాలూకా ఇప్పుడు కొత్త పాలసీలు అన్నిటికీ కూడా మనం
మెయిల్ ఐడి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మెయిల్ ఐడి కూడా ఇప్పుడు మ్యాండేటరీ చేశారు కాబట్టి మెయిల్ ఐడికి మనం కాపీ ఇస్తాము. దట్ ఈస్ ద ఈ బాండ్ విచ్ ఇస్ జస్ట్, అది కూడా వర్చువల్ అంటే నిజంగా మనం పట్టుకొని ముట్టుకొని హోల్డ్ చేయలేము దాన్ని. ఓన్లీ ఇట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ సాఫ్ట్ కాపీ. ఎగ్జాక్ట్లీ దీని వర్డ్ ఏంటంటే సాఫ్ట్ కాపీ. సో ఈ మన ఇన్సూరెన్స్ తాలూకా ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ లో మనం ఇండివిజువల్ అకౌంట్ హోల్డర్ కి ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. కానీ ఆ అకౌంట్ నెంబర్ లోని ఏమిటి ఉన్నాయంటే ఒక 5-6 కంపెనీలు, మనకు 10 కంపెనీలు ఎన్నిట్లోని మనకి ఇన్సూరెన్స్ ఉన్నా సరే వాళ్ళందరి తాలూకా బాండ్స్ మనం ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఏ ఫార్మాట్ లో ఉన్నాయంటే డిమాట్ ఫామ్. ఈ డిమాట్ షేర్ చేసే వాళ్ళందరికీ ఈ వర్డ్ స్థిరపరిచయం. డి అంటే డూయింగ్ అవే విత్ మెటీరియల్ అంటే హార్డ్ కాపీస్. డూయింగ్ అవే, డిమెటీరియలైజేషన్ ఆఫ్ ది పేపర్ అనేది ఇది ఒక డిజి లాకర్. రిపోజిటరీ అనేది ఒక డిజి లాకర్. సార్ డిజి లాకర్ అంటే ఏదో చెప్పారు కదా, ఫుల్ ఫామ్. డిజిటల్ అండి, అంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో దాచుకోవడం, అన్ని సాఫ్ట్ ఫామ్ లో దాచుకోవడం. ఏది హార్డ్ ఫామ్ లో ఇప్పుడు మన నగలు లాకర్లు ఎలా పెట్టుకుంటాం అండి, నగలు మనం ముట్టుకుంటాం, పట్టుకుంటాం, వేసుకుంటాం, అది మనకి ఫీల్ ఉంటుంది. బట్ ఇందులో ఓన్లీ కనిపిస్తుంది అంతే, దాన్ని మనం ఏమి హ్యాండిల్ చేయలేం కదా. సాఫ్ట్ కాపీ అంటే తెలుసు కదా సార్. ఇప్పుడు ఆఫీస్ మెయిల్స్ పంపించుకుంటాం కదా, అవన్నీ సాఫ్ట్ కాపీస్. మనం ఇప్పుడు షెడ్యూల్స్ అన్ని కూడా సాఫ్ట్ కాపీలే ఇస్తాం. సో సాఫ్ట్ కాపీస్ ఆర్ ఈక్వల్ టు మెటీరియల్ హార్డ్ కాపీస్. ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో అన్ని ఆఫీస్ ఐజ్ రన్నింగ్ ఆన్ సాఫ్ట్ పేపర్లెస్ అంటున్నాం కదా సార్. సో దిస్ ఇస్ పేపర్లెస్ బాండ్ కూడా పేపర్లెస్ బాండ్ అన్నమాట. వాటిది ఇది సింగిల్ స్టాక్ లాకర్. అదే ఫామ్ చెప్పారు కదా డిజిటల్. దిస్ ఈస్ కాల్డ్ ఇది ఈ సార్ ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ అండి, దీని పేరు ఈ ఇన్సూరెన్స్ అకౌంట్. కానీ ఈ ఫార్మాట్ అంతటి ఏమంటారు అంటే ఇన్సూరెన్స్ భాషలో రిపోజిటరీ అంటారు. ఇన్సూరెన్స్ రిపోజిటరీ అంటే ఈ డబ్బాని రిపోజిటరీ అంటారు. ఈ డబ్బా బోల్డ్ డబ్బాలు, అందరి డబ్బాలు వాడు పెట్టుకుంటాడు అనమాట. వాడు మెగా అంటే వాడు బ్యాంక్ అనుకుందాం, ఆ బ్యాంక్ లో లాకర్లు అనుకుందాం. ఇవన్నీ కూడా మీదో లాకర్, నాదొక లాకర్, మీకు ఒక అకౌంట్ నెంబర్ ఎక్స్, నాకు ఒక అకౌంట్ నెంబర్ వై. ఓకే, కానీ ఈ ఎక్స్ వై లోని ఏమున్నాయి, బోల్డ్ బాండ్లు ఉన్నాయి కదండి. నేను ఎల్ఐసి లో 10 బాండ్లు ఉండొచ్చు, ఆ 10 బాండ్లు కూడా నేను లాకర్ లో పెట్టుకోవచ్చు. నాకు ఐసీఐసీ లో ఒక 2 బాండ్లు ఉండొచ్చు, అది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. దీనిలో ఒక 4. ఇప్పుడు దీని ఫెసిలిటీ ఏంటో చూద్దాం. అసలు ఇది డిజి లాకర్ తాలూకా ఫెసిలిటీ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీనిలో ఇది సింగిల్ స్టాప్ లాకర్ అండి. సింగిల్ స్టాప్ లాకర్ అంటే సింగిల్ స్టాప్ లాకర్ ఫెసిలిటీ. నేను ఇల్లు మారానండి, చేంజ్ ఆఫ్ అడ్రస్. ఓకే, నేను ఈ డిజి లాకర్ వాడికి అంటే రిపోజిటరీ ఎవడైతే ఈ లాకర్లన్నీ కలిగి ఉన్నాడో, ఓకే, వాడికి నేను ఒక లెటర్ ఇస్తాను, మెయిల్ ఇస్తాను. నేను ఇలా ఇల్లు మారాను అని చెప్పితే నా అన్ని బాండ్స్, లాకర్ లో ఉన్న అన్ని బాండ్స్ లోని నా అడ్రస్ అప్డేట్ అవుతుంది. బాగుందా మరి? నా అన్ని బాండ్స్ కి, నా అన్ని పాలసీ మాస్టర్స్ కి అడ్రస్ అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా విత్ మై సింగిల్ మెయిల్ టు ద రిపోజిటరీ. ఈ ఫెసిలిటీ బాగుంది. సో మనకి ఇది ఓన్లీ ఇది ఒకటే కాదు, చేంజ్ ఆఫ్ అడ్రస్ ఒకటే కాదండి అన్నట్టు. ఇక్కడ మనకి ఈ అకౌంట్ నెంబర్ 13 డిజిట్ నెంబర్ అండి. 13 డిజిట్ అకౌంట్ నెంబర్ ఇస్తాడు. 13 డిజిట్ అకౌంట్ నెంబర్ ఇస్తాడు. ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపించాను కదా, ఒక పాలసీ హోల్డర్ ఫస్ట్ రిపోజిటరీ దగ్గరికి వెళ్తాడు. రిపోజిటరీస్ 5 ఉన్నాయండి. రిపోజిటరీస్ ఇంకొక ఫోటో అప్లోడ్ చేయడం మర్చిపోయాను నేను. అంటే మన ఫీప్ లోనే సరే, మన ఫీప్ లోనే 5 రిపోజిటరీల పేర్లు కూడా వచ్చాయి. తీసాను. ఓకే, వెయిట్ తెచ్చుకుందాం. ఇందులో తెస్తే మీకు అంతా క్లియర్ గా అర్థం, ఈజీగా అర్థం. అంటే విజువల్ ఎప్పుడు కూడా ఈజీగా అర్థం. నేను ఎంతసేపు చెప్పినా, ఎన్ని చెప్పినా విజువల్ ఈజ్ ఆల్వేస్ టచింగ్. సరే, ఎనీవే ఇక్కడ నేను చూపించేస్తాను. దీనిలోనే నాకు ఇది తీయడం స్టక్ అయిపోయింది. ఇదిగో ఇవన్నీ ఇక్కడ ఇందులో ఇమేజ్ లో ఉన్నాయి కదా సార్, ఇవన్నీ కూడా మన తలక ఇక్కడ ఉన్నాయి కదా సార్. NSDL ఒకటి, CIRL ఒకటి, SHCIL ఒకటి, RV ఒకటి, KCA అనేది. మనకి షేర్ మార్కెట్స్ ఎవరైతే బాగా డీల్ చేస్తూ వాటిలో షేర్లు కొనేవాళ్ళు వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఈ 5 ఏమిటో. ఇవన్నీ కూడా స్టాక్ బ్రోకర్స్ కదా. NSDL తెలుసు, స్టాక్ డిపాజిటరీ వాడు. CIRL తెలుసు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, RV అండ్ CAMS. ఈ 4 కూడా, ఈ 5 కూడా మన దాంట్లో డిమాట్ అకౌంట్స్ మేనేజ్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్. ఈ 5 రిపోజిటరీస్ మనకి కనిపించాయి సార్ స్క్రీన్ మీదని. హలో
హలో సార్. కనిపిస్తున్నా మేడం. ఓకే. సో ఈ 5 కూడా మనకి అకౌంట్ బ్యాంకులు అనమాట. బ్యాంకులు అనుకుందాం. రిపాజిటరీస్ అంటే బ్యాంక్స్. చెప్పాను కదా మన భాషలో ఇవి ఇన్సూరెన్స్ రిపాజిటరీస్ 5 దే ఆర్ గివెన్ అథారిటీ టు హోల్డ్ ద రిపాజిటరీస్ అంటే లాకర్స్. ఈ బ్యాంక్స్ లోని మనకి వాళ్ళు అకౌంట్ నెంబర్లు ఇస్తారు. ఆ అకౌంట్ నెంబర్ పాలసీ హోల్డర్ వెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటాడు. ఏ అకౌంట్ అంటే ఈ ఇన్సూరెన్స్ అకౌంట్. ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబరు ఇక్కడ ఇక్కడ ఒక లెటర్ ఫర్ ద అకౌంట్, అలాగే కేవైసీ డాక్యుమెంట్స్ ఇస్తే మనకి పాలసీ ఉండక్కర్లేదు. ఒక డబ్బా ఇస్తాడు, ఒక లాకర్ ఇస్తాడు. మనకి నగ ఉండక్కర్లేదు లాకర్ ఉండడానికి, అట్లా అనమాట. సో ఆ డబ్బా ఇస్తాడు, ఆ డబ్బా ముందు తీసుకొని పట్ట పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాక మన ఎల్ఐసీలో ఒక పాలసీ చేసిన తర్వాత ఆ పాలసీ హోల్డర్ నాకు రిపాజిటరీలో నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఆ 13 డిజిట్ అకౌంట్ నెంబర్ ఇస్తుంది. 13 డిజిట్ అకౌంట్ తెచ్చి మనకి ఇస్తాడు. ఇస్తే మనం ఇది ఇక్కడ ఆర్ఎఫ్ఎం ఉంది కదా, రిపాజిటరీ ఆర్ఎఫ్ఎం ఉంది కదా, దానిలోకి వెళ్ళి ఈ రిపాజిటరీ డేటా ఎంట్రీ ఓపెన్ చేస్తే ముందు ఫస్ట్ పాలసీ నెంబర్ అడుగుతుంది. దాని తర్వాత ఈఐఏ అడుగుతుంది. అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబర్ అనమాట. ఆ అకౌంట్ నెంబర్ 13 డిజిట్ అకౌంట్ నెంబర్ కొట్టమంటుంది. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ లోని ఈ పాయింట్ అడుగుతుంది. ఏంటి? మీ రిపాజిటరీ పేరు. ఆ 5 ఉన్నాయి కదా, 5 ఎక్కడైతే మీరు అకౌంట్ ఓపెన్ చేశారో ఆ 1, 2, 3, 4, 5 రిపాజిటరీస్ లోని కూడా మనం ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఒకదాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉన్నది. ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఆఫ్ ది అకౌంట్ ఉంది. ఈ రిపాజిటరీస్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా నేచర్ ఏంటి అంటే దే డు నాట్ సెల్ ఇన్సూరెన్స్. వాళ్ళు సెల్ చేయరు పాలసీని. అంటే ఏజెంట్ లాగా సలహాలు ఇవ్వరు. దే డు నాట్ సాలిసిట్ ఆర్ సెల్ ద ఇన్సూరెన్స్ పాలసీ. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే ఓన్లీ మెయింటైన్ ద పాలసీ సాఫ్ట్ కాపీ ఆఫ్ ది పాలసీ అండ్ ఆల్సో ప్రొవైడ్ సర్వీసింగ్ ఆస్పెక్ట్స్. ఎప్పుడైతే మనకి ఇలా ఇక్కడ అకౌంట్ ఓపెన్ అయిపోతుందో, అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మనకి వాడు ఈ అకౌంట్ నెంబర్ ఇస్తాడు కదా, ఇక్కడ ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబర్ ఒకటి ఇస్తాడు. మన దగ్గర పాలసీ నెంబర్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈ డబ్బాలో మనం వేసుకున్నాం. వీడు మనకి ఎవ్రీ ఇయర్ ఆ డబ్బాలో ఉన్న పాలసీస్ ఎన్ని ఉన్నాయి, వాటి మీద బోనస్లు ఎంత వచ్చాయి, వాటి స్టేటస్లు ఏంటి, వాటి స్టేటస్ రిపోర్ట్ కూడా పంపిస్తాడు. అలాగే వాటి తలక వాల్యుయేషన్స్ పంపిస్తాడు, బోనస్ పంపిస్తాడు. మనకి ఏదైనా మెచ్యూర్ అయితే మనకి రిమైండర్ ఇస్తాడు. మనకి లోన్ కావాలంటే వాడికి మనం కొటేషన్ కోసం అడగచ్చు. ఇట్లా అన్ని ఫెసిలిటీస్ మనకి ఈ రిపాజిటరీ అనే వాడు ప్రొవైడ్ చేస్తాడు. సో వీడికి టోటల్ గా ఆ పాలసీ మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రిపాజిటరీ చేతిలో ఉన్నట్టే కదా. డేటాబేస్ ఆఫ్ ఆల్ ది పాలసీస్ రిపాజిటరీలో ఉంటాయి. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న పాలసీలు 21 స్టేటస్ లోని 31 స్టేటస్ లో ఉన్న పాలసీలు మాత్రమే వీళ్ళు సర్వీసింగ్ చేస్తారు. అండ్ వీళ్ళు సర్వీసింగ్ చేసే పాలసీస్ రెగ్యులర్ పాలసీస్ ఓన్లీ. ఇందులో యూలిప్ ఉండవు. అలాగే యాన్యుటీస్ కూడా వీళ్ళు రిపాజిటరీలో పెట్టరు. అలాగే సారీ యాన్యుటీస్ ఉంటాయి. యాన్యుటీస్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వీళ్ళు రిపాజిటరీలో పెట్టరు. అలాగే అసైన్డ్ పాలసీస్ రిపాజిటరీలో ఉండవు. అసైన్డ్ పాలసీస్ ఈ 3 కంటెంట్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు హోల్డ్ చేయరు. అండ్ ఒక దగ్గర మనం కరెక్షన్ చేస్తే, కరెక్షన్ అంటే ఏంటి, మన నామినీ ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్నా, మన చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్నా, దీని మీద మనం ఇలాంటి సర్వీసింగ్ మనం ఏ సర్వీసింగ్ మనం సీక్ చేసినా సరే రిపాజిటరీ నుంచి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో మనం సింగిల్ టచ్ కాంటాక్ట్ లో మనం లెటర్ ఇస్తే అన్ని ఇన్సూరర్స్ 1, 2, 3, 4, 5 చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్స్ ఏబిసిడి, అన్ని ఇన్సూరర్స్ దగ్గర కూడా ఆ కరెక్షన్ అనేది జరుగుతుంది. కరెక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది మనకి చాలా చాలా యూస్ఫుల్. ముఖ్యంగా ఏంటి అంటే దీనిలోని మన బెనిఫిట్ ఏంటి అంటే పాలసీ బాండ్ పోవడం ఆర్ డీఫేస్ అయిపోవడం ఆర్ పాలసీ బాండ్ కి డూప్లికేట్ పాలసీ బాండ్ తాలూకా అవసరపడడం ఇవన్నీ కూడా మనకి ఉండవు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ సాఫ్ట్ కాపీ. ఇన్సూరెన్స్ కూడా ఈ పాలసీ బాండ్ మీదనే వర్క్ కూడా చేస్తారు. మనం ఎందుకు ఆర్ఎఫ్ఎం చేస్తున్నాము, ఆర్ఎఫ్ఎం రిపాజిటరీ ఎందుకు చేస్తున్నాము అంటే ఈ రిపాజిటరీ అనేటటువంటి ఆర్ఎఫ్ఎం ద్వారా, ఈ ప్రాసెస్ ద్వారా ఎల్ఐసి తాలూకా డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎల్ఐసి తాలూకా డేటాబేస్ వీడికి కనెక్ట్ అవుతుంది. అంటే మనం ఈ పాలసీ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా, మాస్టర్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడికి మనం యాక్సెస్ ఇస్తున్నాము. ఇక్కడ సీక్రెట్ ఇది. డిపాజిటరీ తాలూకా రోల్ ఏంటి అంటే ఈజ్ యాక్సెసింగ్ ద మాస్టర్. అందుకే కరెక్షన్స్ ఎలా అయిపోతాయి అంటే ఇలా అవుతాయి. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ హ్యాపెన్. అయితే మనం ఇలా ఈఐఏ అకౌంట్ ఓపెనింగ్ వాడికి లెటర్ ఇస్తే మనకి విత్ ఇన్ 7 days వాడు మనకి అకౌంట్ ఓపెన్ చేసి మన మెయిల్ కి ఆ అకౌంట్ నెంబర్ ని పంపిస్తాడు. ఇది మన తాలూకా రిపాజిటరీ. చాలా యాక్చువల్గా ఈ ప్రావిజన్ ఉంది అనేది కూడా మనకి అవేర్నెస్ చాలా అవసరం అండి. బికాస్ ఇప్పుడు మనం వైజాగ్ లాంటి సిటీస్ కాకుండా మన మెట్రో సిటీస్ లోని కానీ ఈ ఏంటంటారు మన సాఫ్ట్వేర్ యూత్ ఉంటారు కదా, వాళ్ళు హైలీ అవేర్ ఇవన్నీ కూడా. వాళ్ళని అలాంటి వాళ్ళు కస్టమర్స్ ఇంకా ఫ్యూచర్ అంతా మనం అలాంటి కస్టమర్స్ ని ట్యాకిల్ చేయాలి. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ అసలు ఉన్నాయి అనేది ముందు మనం కూడా తెలుసుకొని మనం ఇవన్నీ కూడా ఆపరేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇది మనం ఆర్ఎఫ్ఎం చేస్తామో మామూలుగా ట్రాన్సాక్షన్ నెంబర్ ఇస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ వ్యాలిడేట్ కూడా మనం చేసేసరికి మన దగ్గర ఈ ఇందాక చెప్పినటువంటి ఈ యాక్సెస్ ఈ నెట్వర్కింగ్ అనేది ఫామ్ అవుతుంది వాడికి ఆ రిపాజిటరీకి మనకి అనమాట.
So this is a very useful feature of the feature offered by LIC. LIC కాదు, ఇది యాక్చువల్గా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఇచ్చినట్టు, అంటే IRDA వాడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫీచర్ అనమాట. ఇది అందరి ఇన్సూరర్స్ కూడా దీనికి ఏమంటారు సకం అవుతారు. అండ్ ఇట్ ఈస్ ఫ్రీ సర్వీస్, ఫ్రీ. నోబడి కెన్ చార్జ్ ఎనీ, అంటే హోల్డింగ్ లాకర్ కి మనం లాకర్ చార్జెస్ కడుతున్నాం కదా, అలాగా దీనికైతే చార్జెస్ ఏమి లేవు. ఇప్పుడు మనం మామూలుగా రొటీన్ క్లాస్కి వచ్చేస్తాను. IRDA తలక ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను పాస్ ఆన్ చేశాను. అది ఇన్సూరెన్స్ యాక్ట్ 1999 లో సెటప్ అనేది జరిగింది. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనకి క్లారిటీ అయితే చాలా ఇంపార్టెంట్. సెటప్ జరిగింది 2015 మార్చిలోని. IRDA పేరు మారింది టు IRDAI, అంటే ఇండియా అనేది యాడ్ చేశారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, ఇది ఇండియా అనే పదం దీనికి యాడ్ చేశారు. అలాగే ఇది దీనిలోని 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, పార్టిసిపేటరీ కంపెనీస్ వెన్ IRDA వాస్ సెటప్, అప్లికేషన్స్ ఇన్వైట్ చేసినప్పుడు 24 ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు. కానీ ఈ రోజు 26 కంపెనీస్ ఈ IRDA కి రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇది కంపల్సరీ కదా, రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ, లీగల్లీ మ్యాండేటరీ, స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ ఇది అందరికీ కూడా. అయితే 27th కంపెనీ ఒకటి ఉంది, 27th ప్రైవేట్ ఇన్సూరర్ ఉన్నాడు. అది ఆ పేరు ఏంటంటే ఎక్సైడ్. ఈ వీళ్ళు HDFC లైఫ్ తోటి మెర్జ్ అయిపోయారు. ఈ 26 కంపెనీస్ లోని ఇది కూడా ఉంది కాబట్టి, ఇది మెర్జ్ అయింది కాబట్టి యాజ్ ఆన్ డేట్ ఫీల్డ్ లో ఎంతమంది ఇన్సూరెన్స్ ఉన్నారు లైఫ్ ఇన్సూరెన్స్ లో అంటే 26 ఉన్నారు. ఇది మరొకసారి నేను జాగ్రత్తగా చూడండి. 2014 లో 26% FDI ఇంట్రడ్యూస్ అయింది. 2015 లో 26 ని 49 చేశారు FDI. 2021 లో 49 ని 74% చేశారు. దిస్ హోల్డ్స్ గుడ్ యాజ్ ఆన్ డేట్ FDI ఇది ఉంది. ఆల్రెడీ టేబుల్ అయి ఉందని చెప్పాను కదా. ఇప్పుడు వింటర్ సెషన్ లో ఇది కూడా రెడీ అయిపోయింది 24 లో. కానీ అది నెగోషియేట్ అయ్యి వింటర్ సెషన్ ఎండ్ అవ్వడానికి జనవరిలో ఎప్పుడు ఒకసారి ఇది బిల్ అయితే గ్యారంటీగా కరెంట్ గవర్నమెంట్ హెల్ప్ బెంట్ ఆన్ పాసింగ్ ద బిల్. అయితే ఇంకా మనం ఇది ఇన్సూరెన్స్ IRDA గురించి మళ్ళీ ఇంకొకసారి నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఇది కొద్ది క్లారిటీ తీసుకుందాం అనేసి. బుక్ లో లేటెస్ట్ బుక్స్ లో అయితే ఇదే ఉంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫిగర్ ఇది. ఇది ఇంకా అవ్వలేదు కదండి. సో ఇది మనం దీన్ని పెట్టుకోకండి, ఆన్సర్ మాత్రం ఇదే పెట్టండి వస్తే కనుక, ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తే. నెక్స్ట్ మన ఇన్సూరెన్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ కి మనం ప్రీమియం కలెక్ట్ చేస్తాం. ఈ ప్రీమియం కి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటంటి ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్రీమియం అంటే, అందరికీ తెలిసిన కామన్ ఫ్యాక్టర్ ఏజ్, నెక్స్ట్ ప్రొఫెషన్, నెక్స్ట్ మారల్ హజార్డ్స్. మనం అడుగుతాం కదా ప్రతి వాళ్ళని, హ్యాబిట్స్, హాబీస్. అంటే డేంజరస్ హాబీస్ ఉన్నా కూడా అది డేంజర్ కదా మనకి, సర్టెన్ అయిపోతుంది, ఎక్కువ సర్టెన్ అయిపోతుంది రిస్క్ అనేది. అలాగే హెల్త్ గురించి అడుగుతాం. మన ప్రపోజల్ ఫామ్ లోని మనం ఫీల్ చేసేటటువంటి కీలకమైన అంశాలు ఇవన్నీ కూడా. అలాగే సెక్స్ ఆఫ్ ది పాలసీ హోల్డర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిసైడింగ్ ద లిమిట్స్ అండ్ ఆల్సో ద ప్రీమియం. నెక్స్ట్ రిస్క్ కవర్ అనేది మనం ఎప్పుడు కూడా స్టాండర్డ్ లైఫ్స్ కి చేస్తాం. స్టాండర్డ్ లైఫ్స్ కి రిస్క్ కవర్ చేస్తాం. అంటే హెల్దీ గ్రూప్ ఇన్సూరెన్స్ లోని ఎక్కువ భాగం, బాస్కెట్ లో ఎక్కువ భాగం, సింహ భాగం హెల్దీ గ్రూప్ ఉండాలి. సబ్ స్టాండర్డ్ లైఫ్స్ కి కూడా ఇస్తాం, కానీ మనం బాగా బాధేస్తాం, ప్రీమియమ్స్ ఎక్స్ట్రా వేస్తాము. అండ్ సూపర్ సబ్ స్టాండర్డ్ లైఫ్స్ ఉంటాయి కదా, సూపర్ సబ్ స్టాండర్డ్ అంటే ఎక్స్ట్రాడినరీ హెల్త్ ఇష్యూస్. అంటే పాలసీ ఇచ్చాము అంటే సత్యం అనమాట, వెరీ షార్ట్లీ అనేసి, క్లెయిమ్ విల్ కమ్ అనేసి. ఈ సర్టెనిటీ ఉన్న కేసుల్ని మనం ఏం చేస్తాం అంటే డిక్లైన్ చేస్తాం. దిస్ ఇస్ హౌ వి ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది బాస్కెట్. సబ్ స్టాండర్డ్ ఉంటారు, కానీ సూపర్ సబ్ స్టాండర్డ్ లైఫ్ ని 80% బాస్కెట్ లోకి రానివ్వకుండా చేయడమే అండర్ రైటర్ తాలూకా ప్రైమరీ టాస్క్ అనమాట. సో ఇన్సూరర్ ఆల్వేస్ కవర్స్ ద రిస్క్ ఆఫ్ లైక్లీ పెరిల్. పెరిల్ షుడ్ బి, వాటి తాలూకా పెరిల్ తాలూకా నేచర్ ఏంటి అంటే అన్సర్టెన్ ఉండాలి. సర్టెనిటీ ఉంటే వీ విల్ రిజెక్ట్ ద కేస్. అండ్ ఈ పెరిల్ ని మనం ఇంకొక రకంగా కూడా చదువుతాం, స్టడీ చేస్తాం. ఎందుకు అంటే వీ హ్యావ్ టు టైమ్ ద అన్సర్టెనిటీ. టైమింగ్ ద అన్సర్టెనిటీ అనేది ఆల్రెడీ నేను కవర్ చేసిన కాన్సెప్ట్. కానీ అది ఎట్లాగా అంటే 60 to 70 years అనుకోండి, వాళ్ళ తాలూకా మార్టాలిటీ రేటు చాలా హై ఉంటుంది, అదే చెప్పుకున్నాం కదా మొన్న. అలాగే 40 to 60 అనుకోండి, ఒక మోస్తరు ఉంటుంది, 20% అనుకుందాం. అలాగే వెళ్ళే కొద్ది కిందకి వెళ్ళే కొద్ది 20 to 40 అనుకోండి, 15%. ఇలాగా మార్టాలిటీ రేటు 10 to 28 జస్ట్ 5% ఉంటుంది. సో దిస్ ఇస్ టైమింగ్. అంటే ఇలా బ్రాకెట్ లో తీసుకుని రావడం. క్రెడిబిలిటీ ఆఫ్ డేటా గురించి చెప్పుకున్నాం కదా. మనం ఏదైతే స్టడీ చేసామో ఇన్ని రోజులుగా ఇన్సూరెన్స్ ని స్టడీ చేస్తూ మనం సెక్టర్ లో ఉంటూ మనం కలెక్ట్ చేసుకున్న డేటా తాలూకా క్రెడిబిలిటీ. సో ఈ టైమింగ్ అన్సర్టెనిటీ అన్నమాట. ఈ మొత్తం టేబుల్ టైమింగ్ అన్సర్టెనిటీ. దిస్ ఇస్ మార్టాలిటీ టేబుల్స్ తాలూకా సైంటిఫిక్. దిస్ ఇస్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ. దీని వల్ల ఇన్సూరర్ ఏం చేస్తారంటే హీ విల్ లిమిట్ ద ఇన్సూరబిలిటీ ఆఫ్ ది పర్సన్. ఎట్లాగా అంటే చూద్దాం. లిమిట్ ద ఇన్సూరబిలిటీ. నేను నా ఇన్కమ్ 10,000 అయితే నేను ₹1,00,00,000 పాలసీ అడిగితే ఇవ్వరండి, డెఫినెట్ గా ఇవ్వరు. ఇట్ షుడ్ బి ప్రపోర్షనేట్. సో ఇన్సూరర్ ఏం చేస్తాడు, అండర్ రైటర్ ఏం చేస్తాడంటే మనీ లిమిట్ చేస్తాడు. అది అతని తాలూకా ప్రైమరీ ఫండమెంటల్ రోల్. అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ అనేది ఇన్సూరర్ తాలూకా ప్రైమరీ రోల్ అనమాట. సో సిగ్నిఫికెంట్ అమౌంట్. ఈ రెండింటికి మధ్యలో ప్యారిటీ ఉండాలి. ప్యారిటీ అంటే కెపాసిటీ ఉండాలి.
పాలసీ హోల్డర్ కి కెపాసిటీ ఉండాలి ఇంత ఇన్సూరెన్స్ తీసుకోవడానికి. సో ఈ రకంగా అండర్ రైటర్ అనేవాడు డిసైడ్ చేస్తాడు. నెక్స్ట్ ఇలాగా మనం ఇన్సూరెన్స్ రంగంలో ఇన్సూరెన్స్ బిజినెస్, హౌ ఇన్సూరెన్స్ బిజినెస్ హెల్ప్స్ ద ఎకానమీ. అసలు ఎందుకు ఇన్సూరెన్స్ ఆ పర్సన్ కి ఒక్కడికే హెల్ప్ చేస్తుందా, ఓవరాల్ కంట్రీ కూడా హెల్ప్ చేస్తుందా అంటే మొత్తం ఓవరాల్ ఎకానమీకి, కంట్రీకి, ఇంటర్నేషనల్ గా కూడా ఈ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ హెల్ప్ చేస్తుంది. ఎందుకు హెల్ప్ చేస్తుంది, ఎలా హెల్ప్ చేస్తుంది? మనం ఈ ఇన్సూరెన్స్ అనేది ఏం తీసుకొస్తుంది అంటే స్టెబిలిటీ తీసుకొస్తుంది. ట్రేడ్ లోని స్టెబిలిటీ. అసలు ట్రేడ్ బై నేచర్, బిజినెస్ బై నేచర్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో బిజినెస్ లోని ఆ బిజినెస్ క్లాస్ ఎప్పుడు కూడా టెన్షన్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాడు ఇన్సూర్ చేస్తాడో హీ విల్ బికమ్ సెక్యూర్. ఇన్సూరెన్స్ బీ సెక్యూర్, మన తలగా నినాదమే అది కదా. సో ఆ బిజినెస్ క్లాస్, ఆ ట్రేడ్ అనేది హ్యాపీగా చేసుకుంటాడు, వాడు బిజినెస్ కంఫర్టబుల్ గా, స్టేబుల్ గా చేసుకుంటాడు. ఇది మన ఇన్సూరర్ ప్రొవైడ్ చేస్తాడు. ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ వల్ల ఇదంతా పాసిబుల్. అలాగే ఈ బిజినెస్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ పెరిల్స్ అనే అంటే కష్టాలు, ఆకస్మిక కష్టాలు, అవాంతరాలు, అనవసరంగా అసంకల్పితంగా వచ్చేటటువంటి పెరిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంకా జీరో దృష్టి. దేని మీద దృష్టి పెట్టుకుంటాడు? ఎలాగ అమ్ముకోవాలి, ఎలాగ ప్రాఫిట్ చేసుకోవాలి, అంతే. ఆ బిజినెస్ తాలూకా ఈ పెరిల్స్ తాలూకా మొత్తం అంతా కూడా, దాని నుంచి వచ్చేటటువంటి రిస్క్ అంతా కూడా ఈ ట్రాన్స్ఫరింగ్ ద రిస్క్ టు ద ఇన్సూరర్. సో ఇతను నిమ్మలంగా గుండెల మీద చేసుకుని హాయిగా బిజినెస్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఏం జరిగింది, ఎంతైతే లాస్ జరిగిందో ఆ లాస్ అంతా ఇలా వాళ్ళు బిహేవ్ చేయడానికి వెనక రీజన్ ఏంటయ్యా అంటే ఈ ఇన్సూరెన్స్ ఎవరైతే ఉన్నాడో ఈ లాస్ మొత్తాన్ని కంపెన్సేట్ చేస్తాడు. ఈ కంపెన్సేషన్ చాలా సుకూన్ అంటారు హిందీలో, అంటే చాలా హాయి, స్వాంతనిస్తుంది పర్సన్ కి. బిజినెస్ చేస్తుంది